భయం అనేది మనందరికీ ఉంటుంది. భయం రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి, భయం మనల్ని భద్రతలోకి తీసుకెళ్తుంది. భయం లేకపోతే కనుక మనం పాడైపోతాం, భయం లేకపోతే కనుక చచ్చిపోతాం కూడా. భయం భద్రతలోకి తీసుకెళ్తుంది. రెండోది, భయం మనలో ఉన్నటువంటి సత్తాను కూడా నిరుపయోగం చేస్తుంది అనమాట. భయం వేసినప్పుడు మాకు ఇది కూడా చేయం. అయితే భయాన్ని ఏ విధంగా జయించగలుగుతాం? మనలో చాలామందికి భయాలు ఉంటాయి, రకరకాల భయాలు ఉంటాయి. ఈ భయాన్ని ఏ విధంగా ఛేదించగలుగుతాం, ఏ విధంగా గెలవగలుగుతాం? బైబిల్లోంచి ఒక చిన్న సన్నివేశాన్ని మనం ఈరోజు బాగా పరిచయమైనటువంటి భాగమే, కొత్తదేం కాదు, కానీ దాన్ని కొంచెం వేరే పద్ధతిలో చూడటానికి ప్రయత్నం చేద్దాం. అయితే మీకు చిన్న పాఠం నేర్పించాలి. ఏంటనంటే, మనలో చాలామంది ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. ఏంటి ఆ పొరపాటు అంటే, ఇప్పుడు ఈ వచనాలు ఉన్నాయి చూసారా, గోడ మీద రాసుకుంటే పర్లా వచనాలు, గోడ మీద వచనాలు రాసుకుంటే తప్పేం లేదు, రాయాలి. కానీ బైబిల్ కూడా అలాగే చదువుతాం మనం. అది వచ్చిన తలనొప్పి. అంటే బైబిల్ కూడా అలాగే చదువుతానంటే ఎంత చదివేసి వెళ్ళిపోతాం. బైబిల్ చదివారా అంటే ఓ అంటాడు, అది చదివింది అంతే. ఒక వచనం చదివితే అది బైబిల్ చదివినట్ట కాదు కదా. కానీ మనం అలా చదువుతాం. అలా చదవకూడదు బైబిల్ అని అంటారేమో. ఇప్పుడు మనకి టీవీలో సీరియల్స్ వస్తాయి కదా, తెలుసా, వస్తాయి కదా. ఆ సీరియల్లో 4వ ఎపిసోడ్లో ఒక 5 నిమిషాల సన్నివేశం చూపించారనుకో, మీకు ఏమన్నా అర్థం అవుద్దా? మీరు అలా చూస్తే మీకు అర్థం కావట్లేదేమో అని మళ్ళీ చెప్తా. సీరియల్లో 4వ ఎపిసోడ్లో ఒక 5 నిమిషాల సన్నివేశం చూపిస్తే మీకు సీరియల్ అర్థం అవుద్దా? ఏ కదా. మరి బైబిల్లో తలా తోక లేకుండా ఒక వచనం చదివి నాకు అర్థం అవ్వాలనుకుంటే ఎలా వద్దే? మీకు అర్థమైందా? పైగా సార్ బైబిల్ చదువుతున్నాను సార్, అర్థం కావట్లేదు సార్ అంటాడు. మధ్యలో చదివితే ఎలా అర్థం అవుద్ది? ఓ పద్ధతిలో చదువుకుంటూ వెళ్ళాలి కదా. సార్ అయితే ఆది కాండం దగ్గర మొదలు పెట్టమంటారంటే అది కాదు నా ఉద్దేశం. ఏనా ఆ పుస్తకం మొదల్లోంచి చదువుకుంటూ వెళ్తే కొంచెం అర్థం అవుద్ది. పోనీ కనీసం సార్ నాకు పుస్తకం అంతా చదివే అలవాటు లేదండి అని అంటే, అధ్యాయం ఉంటుంది కదా మనకు బైబిల్లో, ఆ అధ్యాయం అంతా చదువుకుంటే ఆ వచనానికి అర్థం ఏంటో మనకు తెలుసుద్ది. ఇప్పుడు వాళ్ళ మీద బోర్డు వచనాలు రాశారు కదా, ఈ వచనం మనకు పూర్తిగా అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా తప్పుగా అర్థం అవుతుంది. ఎప్పుడు సందర్భంలోంచి బయట తీసేస్తే ఎక్కడ రాశారు, ఎవరు రాశారు, ఎందుకు రాశారని సందర్భంలో చదివితే మనకు బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఆ విషయం మీకు అర్థం అవ్వడానికి ఈరోజు బైబిల్లో ఒక అధ్యాయం మీతో కలిసి ధ్యానం చేస్తాం. కానీ అధ్యాయం మొత్తం ధ్యానం చేయం, అధ్యాయం మొత్తం చెప్తాం మీకు. దాంట్లో ఒక చిన్న భాగమే మనం ధ్యానం చేస్తాం. సందర్భంలోంచి బయటికి తీసేస్తే అది ఏ విధంగా తప్పుడు అర్థాన్ని ఇస్తుందో, సరిగ్గా అర్థం కాదో మీ ముందు చూపిస్తా. అది నేను చేసే పని. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం తీయండి. తీశారు కదా, మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 3 సన్నివేశాలు ఉన్నాయి. ఎన్ని? 3. మనం మధ్యలో సన్నివేశం చదువుతున్నాం. ఈ మధ్యలో సన్నివేశం ఒకటే చదివితే కనుక కొంచెం అర్థం అవుద్ది. పూర్తిగా అర్థం కాదంట్లా, కొంచెమే అర్థం అవుద్ది, పరిపూర్ణంగా అర్థం కాదు. పూర్తిగా అర్థం కావాలంటే దీని ముందు ఏం జరిగింది, దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా, దీనికి పెద్ద తెలివితేటలు ఏం అక్కర్లా, దగ్గర జాగ్రత్త చదువుకుంటే చాలు. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం అనమాట. ఈ 3 సన్నివేశాలు అన్నాం కదా. మొదటి సన్నివేశం ఏంటనంటే, మొదటి 12 వచనాల్లో ఉంటుంది. ఏంటనంటే, బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నారే ఆయన చంపేసి ఆయన పాతెట్టేశారు. ఇది మొదటి సన్నివేశం. రెండో సన్నివేశం ఏంటంటే, యేసుప్రభు వారు శిష్యులందరినీ ఓ పడవెక్కించి పంపించాడు. పెద్ద తుఫాను వచ్చింది, వాళ్ళు భయపడిపోతామంటే ఈయన వెళ్ళాడు. వెళ్తే అప్పుడు పేతురు గారు నేను కూడా నడుస్తానన్నాడు. అది తెలిసింది కదా. అది రెండో సన్నివేశం.
ఇక మూడో సన్నివేశంలోకి వచ్చేప్పుడు అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళి ఆయన వేరే చోట పరిచర్య చేశాడు, కొంతమందిని స్వస్థతపరచడం అయింది. ఈ మూడు సన్నివేశాలలో మనం మధ్యలో దాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఏ ధ్యానం? పడవ మీద పంపించాడు, శిష్యులంతా భయపడిపోయారే, దాన్ని ధ్యానం చేయబోతున్నాం. అయితే దాన్ని ధ్యానం చేయకముందు ముందేం జరిగింది అనే దాన్ని మనం ఒకసారి చదువుకుంటే, పెద్ద ఎక్కువ ధ్యానం చదువుకుంటాం. చదువుకొని మనం 13వ వచనం నుంచి ధ్యానం చేయడం మొదలు పెడతాం. కాదు, మొదటి దాన్ని చదువుకుంటాం. చదువుకుంటే తర్వాత చదివేదానికి చక్కటి అర్థం ఇస్తుంది అనమాట. అది మీ ముందు చూపిస్తాను. మొదటి వచనం నుంచి, ఆ సమయముందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని, ఇతడు బాప్తిస్మిచ్చి యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పాను. ఎలయనగా, నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనుటే న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించి ఉండెను. అతడు ఇతన్ని చంపగోరెను కానీ జనసమూహము అతన్ని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై, బాప్తిస్మిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకు అప్పగించమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణం నిమిత్తము తనతో కూడా భోజనమును కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రోత్తును పంపి చెరసాలలో యోహాను తలను గొట్టించను. వాడు అతని తల్ల పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకొని వచ్చెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవంను ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసు నొద్దకు వచ్చి తెలియచేసిరి. ఇది ఊరినే చదివేశారు అంతే. దీంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు కదా హేరోదు, యేసుప్రభు పుట్టినప్పుడు, ఆ హేరోదు గారి కొడుకుల్లో ఒకడిన, అర్థమైందా? ఆ కొడుకు ఏం చేశాడంటే, తన అన్న అవుతాడు వరుసకి, వాళ్ళ భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. వరుసకి వదిన అనుకోవచ్చు. అరే తప్పు కదరా అని యోహాను అడిగాడు. అడిగినందుకు ఎవరో కోపం వచ్చింది? అమ్మాయి కోపం వచ్చింది, నువ్వు ఆడవే అని అట్లా. అయితే ఆవిడ కోపం వచ్చి ఆడిని చంపేసే అన్నది. అంటే నేను కావాలా ఆడు కావాలా ఆలోచించుకో అని అంటారు కదా ఆడవాళ్ళు, అలా ఆలోచించుకొని ఆడిని చంపేసే అన్నది. అంటే ఆడిని చంపేస్తే నన్ను వేసేస్తారమ్మా, నీకెందుకు వచ్చింది గొడవ, జైల్లో పెడతానని పెట్టించాడు. కానీ ఈవిడికి మాత్రం ఉంది, ఆడు నన్ను అంటాడా, ఆడిని ఏదో విధంగా కక్ష సాధించాలని మొత్తానికి కూతురు చేత డ్యాన్స్ వేయించి, ఆ డ్యాన్స్లో మంత్రముగ్ధులు అయిపోతే హేరోదు నీకేం కావాలో కోరుక అన్నాడు. అంటే ప్లేట్లో నాకు తలకాయ కావాలని అంటే తీసుకొచ్చి ఇచ్చేశారు. ఇది సన్నివేశం అయిపోయింది కదా, చచ్చిపోయాడు. యోహాన్ యొక్క శిష్యులు ఉంటారు కదా, ఆయన పాతి పెట్టేసి యేసుప్రభు దగ్గరికి వచ్చి చెప్పారు, యేసయ్య నీకు విషయం తెలుసా అని. ఏంటంటే యోహాన్ని చంపేశారు. అవునా, ఎలా జరిగింది? ఇగో ఇట్లా జరిగింది అని చంపేశారు, మేము పాతి పెట్టేశాం. ఇది జరిగింది. ఓకే, ఇది సన్నివేశం నెంబర్ 2. ఇప్పుడు రెండో దానికి వద్దాం. ఇది మనం ధ్యానం చేయబోయే విషయం. యేసు ఆ సంగతి విని, మీరు ఒకవేళ 13వ వచనంలో మొదలుపెట్టారనుకో, యేసు ఆ సంగతి విని అని మీరు చదివారనుకో, ప్రశ్న వచ్చేది ఏంటి? ఏ సంగతి? మీకు అర్థమైందిగా? అంటే పైన చదవకపోతే కనుక మనకు ఆ ప్రశ్న మిగిలిపోద్ది. అప్పుడు సార్ అని నాకు ఫోన్ చేస్తాడు, సార్ ఇక్కడ 13వ వచనంలో ఆ సంగతి విన్నారు సార్, ఏంటి సార్ అదని. అంటే నేను చెప్పను, పైన చదవరా అంటాం. మామూలుగా తిన్నగా అక్కడే ఉంటుంది. చాలాసార్లు బైబిల్లో జవాబులు అక్కడే ఉంటాయి, మనం చదివితే చాలా మటుకు అర్థం అవుతుంది. వరుసగా బైబిల్ చదవటం అనేది నేర్చుకోవాలి. వరుసగా ఒక అధ్యాయం చదవడం నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనకి లోతైన విషయాలు తెలియపోయినా అసలు ఏం జరిగిందో కనీసం అదని తెలుస్తుంది. అర్థమైంది కదండి. యేసు ఆ సంగతులు విని దోణి ఎక్కి, ఏమెక్కాడు? దోణి అంటే ఏంటి? ఓ పడవ. దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాను. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇక్కడ ఉన్నాడు యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను చచ్చిపోయాడని తెలిసింది, చంపేశారని తెలిసింది. ఆయన దోణికి ఒక సముద్రం లేకపోతే ఒక కాలువ, చెరువు దాటి అవతలికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కూడా మనుషులు ఉండే చోటకు కాదు, ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంకి వెళ్ళాడు. అరణ్యం
అరణ్యములో ఏకాంతం అనేది ఊరి పేరు కాదు, ఆడి పేరు. అరణ్యంలో ఏముంటాయి? ఏముండవు, చెట్లు గిట్లు ఉంటాయి. ఆడికి వెళ్ళాడు, ఏకాంతముగా గడిపాను అంటే ఏంటి? ఎవ్వరు లేకుండా ఒక్కడే ఉన్నాడు. ఎందుకు ఉంటాడు అలాగా? యేసయ్యకి బాధేసింది. ఎందుకు బాధేసింది? బాప్తిస్మా యోహాను చచ్చిపోయాడు కాబట్టి. అవునా కదా? ఆయన చచ్చిపోయాడు కాబట్టి బాధేసింది. అయ్యో, నాకు కజిన్ అవుతాడు, నాకంటే ఒక 6 నెలలు పెద్దోడు, ప్రమాదంగా చంపేశారంట అని బాధతో ఆయన ఏకాంతంగా గడుపుతున్నాడు. ఏకాంతంగా ఎవరితో గడుపుతాడు ఆయన? తండ్రితో. ఎవరితో? తండ్రితో. అంటే ఇప్పుడు మనకేమన్నా బాధ వచ్చినప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటాం కదా. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చేశారు? తండ్రితో గడుపుతున్నాడు. తండ్రితో గడిపితే కనుక దాన్ని ఏమంటారు మనం? ఊరిని అడుగుతున్నా, చిన్న ప్రశ్న. తండ్రితో గడిపితే, దేవునితో గడిపితే దాన్ని ఏమంటారు? ప్రార్థన అంటే ఏంటి ఇప్పుడు? ఏంటిది? దేవునితో ఏంటిది? దేవునితో. మరి దేవునితో మీరు మాట్లాడతారా? మీరు అడుగు. మీరు చేసే ప్రార్థన మాట్లాడతామా కాదా మీరే ఆలోచించుకోండి. ఈరోజు దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అన్నారు. రేపు కూడా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎల్లుండి మళ్ళీ దేవానికి వందనాలు, స్తుతులు. అది మాట్లాడతామా? ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే చిన్న చిన్న పాఠాలు నేర్చుకోవాలి. దేవునితో మాట్లాడటం ప్రార్థన ఒకటే. ప్రార్థన అంటే మంత్రం కాదు. ప్రార్థన అంటే ఏంటి? మాట్లాడతాం. యేసయ్య తండ్రితో ఏం మాట్లాడి ఉంటాడు? తండ్రి, బాప్తిస్మా యోహాను చంపేశారంట, నాకు బాధగా ఉంది, నాకు కష్టంగా ఉంది, ఇదే కదా చెప్పుకున్నది. అవును కదా? అందుకే కదా ఏకాంతంగా గడిపాడు. ఆ టైంలో వేరే వాళ్ళతో కలిసి ఉండడానికి ఆయనకి ఇష్టం ఉంటుందా? లేదు. బాధలో ఉన్నప్పుడు ఒక్కళ్ళే ఉండాలనిపిస్తుంది కదా. యేసయ్య మనలాంటోడా కాదా? కాదా చెప్పండి. అవునా కదా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిట్టారు, లేకపోతే మీకు ఏదైనా బాధ కలిగింది, ఏదా మీకు ఒక చెడ్డ సమాచారం వినబడింది, మీకు బాధ వేసింది, గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటారు కదా. గదిలోకి వెళ్ళి తలుపేసుకోవడం తప్పేం లేదు. కానీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ఏడుస్తూ ఉండకూడదు. గదిలోకి వెళ్ళి తలుపేసుకొని మీరు ఆ బాధ గురించి ఆలోచించుకుంటూ ఉండకూడదు. ఏమవుద్దు సార్? తలుపేసుకొని ఆ బాధ గురించి ఆలోచించుకుంటూ ఉంటే మీలోకి ఏమొస్తుంది? నిరాశ వస్తుంది, కోపం వస్తుంది, దేవుడు ఏమైపోయాడు అనేటువంటి ప్రశ్న వస్తుంది. అవునా కదా? ఇది మనకు వచ్చేటువంటిది. తలనొప్పి వస్తుంది. అవునా? అయితే గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటే తప్పులేదు, కానీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ఎవరితో చెప్తే బాగుంటుంది? దేవా, ఎందుకు ఇలా అయింది? ఆ తమ్ముడు ఏం చేస్తున్నాడు గోడ పక్కన ఉండే? నువ్వు పెళ్ళికి వెళ్ళాలయా, చర్చికి రాకూడదు. ఆ వీడియోలు పెళ్ళిళ్ళు. అది కాదే, ఇది ఎక్కడ తలనొప్పయ్యా? దేవుని వాక్యం చెప్పమని ఆయన ఫోటోలు తీస్తూ ఉంటే ఏమనాలా? వాక్యం అంటే ఆయనకి లేదా విలువ, మనకు లేదా? తప్పు కదయా. మరి మనం భక్తిగా ఉండాలి కదా. ఉండాలి లేదా చెప్పండి. నేను చెప్పిన కోపం ఉందా? మన దేవుడిని మనమే చీప్ చేసుకుంటే ఎట్లాగయ్యా? అప్పుడు ఫోటోలు తీస్తాడు, అప్పుడు తిరుగుతారు, అప్పుడు పిల్లలతో ఆడుతూ ఉంటారు. తప్పు కదా. అవునా కదా? మీకు ఉండాలి కదా బుద్ధి. ఏముండాలా? ఏముండాలి చెప్పాలి? అది బుద్ధి ఉండాలి. బుద్ధి లేకుండా ఉంటే ఎట్లాగా? ఎందుకు పిలిచినట్టు నన్ను? సరే, అయితే ఆ బాధల్లో ఉన్నప్పుడు దేవుడితో చెప్పేసుకోవాలి. ప్రభా, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, ఎందుకు ఇట్లా అయింది? తప్పులేదు. బాధని దేవుడితో ఉన్నట్లుగా చెప్పుకుంటే తప్పేం లేదు. దేవుడు ఎప్పుడు కూడా తిట్టడం. ఎందుకు చెప్తున్నావు నాకు అంటే అస్సలు అంట. బైబిల్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా బాధలు చెప్పుకున్న వాళ్ళే. మోషే బాధలు చెప్పుకున్నాడు, ఏలియా బాధలు చెప్పుకున్నాడు, దావీదు బాధలు చెప్పుకున్నాడు. అవునా కదా? పౌలు బాధలు చెప్పుకున్నాడు, యేసుప్రభు కూడా చెప్పుకున్నాడు. సాక్షాత్ యేసుప్రభు కూడా, అయ్యా ఇది బాధగా ఉంది నాకు అని కదా చెప్పుకోవచ్చు. సరే, ఏం జరిగింది చూద్దాం. అన్నప్పుడు ఏకాంతముగా వెళ్ళాను. జనసమూహములు ఆ సంగతి విని, ఎవరు విన్నారు అంటే ప్రైబులు ఎవరు విన్నారంటే, అరే ఈ ఊర్లోకి వేసి వచ్చాడంట్రా. ఎటు వెళ్ళాడు? ధోనికి వెళ్ళాడంట్రా. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళాడంట. పదరా మనం కూడా ధోనులు వేసుకొని వెళ్ళిపోదాం అని అందరూ ధోనులు వేసుకొని ఆ అరణ్యం దగ్గరికి వెళ్ళిపోయారు. ఏమంది? జనసమూహములు ఆ సంగతి విని
పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎత్తుక్కుంటాడు. ఎక్కడో మొత్తాన్ని చెట్ల మధ్యన కూర్చొని ఇలాగా కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, లేదా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ఏదో మొత్తానికి ఆయన చేసుకుంటున్నాడు. అక్కడికి ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, యేసే మనసంతా ఎలా ఉంది? బరువుగా ఉంది. ఎందుకని? యోహాను చచ్చిపోయాడు. అది మన స్టోరీ ఎలా గుర్తుపెట్టుకోవాలి. యోహాను చచ్చిపోయాడు కాబట్టి చాలా బరువుగా ఉంది. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? తండ్రితో ఉన్నాడు. ఇది పరిస్థితి. ఒక్కడే ఉండి బాధలో తండ్రితో మాడుతూ ఉన్నాడు. బహుశా ఆ శిష్యులతో చెప్పున్నట్టు, ఏయ్ మీరు వెళ్ళండి, నేను ఒక్కడనే ఉంటాను. ఎందుకయ్యా? నేను ఒక్కడనే ఉంటాను, మీరు వెళ్ళండి అని అంటే ఈ శిష్యులంతా పక్కకి వెళ్ళిపోయారు. ఒక్కడే ఉన్నాడు. ఏకాంతం అంటే శిష్యులతో ఉంటే ఏకాంతం అనే మాట ఉండదు కదా. ఒక్కడే ఉన్నాడు. బహుశా ఈ జనాలంతా వచ్చుంటే ఈ శిష్యులు ఎక్కడికి? మాకు యేసే కావాలి. ఊరుకోండి, ఆయన ఒక్కడే గడుపుతాడు. కాదు సార్, అర్జెంటుగా మా బాబుకి దెయ్యం పట్టింది. కాదు సార్, మా అబ్బాయి చచ్చిపోయేటట్టున్నాడు. కాదు సార్, మా ఆవిడికి ఇలా ఉంది అని ఒక్కొక్కళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎవరి మీద? శిష్యుల మీద. వెళ్ళడానికి వీలేదు అని ఉంటారు. మొత్తానికి వాళ్ళందరినీ తోసేసి ఏం జరిగింది? 14 వచనం, కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద జాగ్రత్త. యేసు ప్రభు పరిస్థితి ఏంటి? బాధలో ఉన్నాడు. యేసు ప్రభు తండ్రితో ఒక్కడే గడుపుతున్నాడు. హృదయం అంతా బరువుగా ఉంది, కష్టంగా ఉంది. అది ఆయన పరిస్థితి. అయితే ప్రజలు బాధతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏవా అని అన్నాడా? వాళ్ళ మీద ఏం కలిగింది దీనికి? కాబట్టి ఆయన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మనము ఆయన దగ్గరికి వెళ్ళి దేవా అని మాట్లాడితే ఆయన మనకి టైం ఇస్తాడా? ఇస్తాడుగా. మరి టైం ఇస్తాడని అంత నమ్మకం మీరుంటే ఆ టైంని మీరు తీసుకుంటున్నారా లేదా? అది ప్రశ్న. గుర్తుపెట్టుకోండి, మనం దేవుని పెట్టలేం కదా, క్రైస్తవులం కదా. క్రైస్తవులకి ప్రార్థన చేయడానికి మూడు ఉండవు. ఏంటి సార్ 3 అంటే? 1 టైము రైము ఉండదు. మనకి టైము రైము ఉండదు. అనుకో, ఇప్పుడేం చేసుకోవచ్చు, ఇప్పుడు చేయొచ్చు, ఇప్పుడు చేయకూడదని ఏమైనా ఉంటుందా? ఎప్పుడేం చేయొచ్చు, అవునా కదా. మనకి టైం ఉండదు. ఇప్పుడు మనకి ఆదివారం సెలవు, ఆదివారం అందరం కలిసాం. రేపు పొద్దున్న ప్రభుత్వం వాళ్ళు ఏ కారణం చేతో భారతదేశంలో ఆదివారం సెలవు కదరా, గురువారం సెలవు అన్నారనుకోండి, ఏం చేస్తావు సార్ నువ్వు? అంతే కదా మరి కదా. మనకి ఏమన్నా సమస్య ఉందా? ఏం లేదు. మనకి టైం లేదు. ఏ టైం అయినా ఒకటే. రెండోది, మనకి టైమే కాదు, ప్లేస్ కూడా లేదు. అర్థమైందా? దేవుడు ఎక్కడున్నాడు అనుకుందాం మనం, కరెక్టేనా కదా. ఒకవేళ నువ్వు బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు భయం వేసింది అనుకో, బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు గిల్లో కనబడింది, భయం వేసింది. అప్పుడు ప్రార్థన చేస్తావా లేదా? ప్రభా సాయం చేయంటావా? చేయొచ్చా? అలాగా చేయొచ్చా? మీకు అర్థమైంది కదా. మనకి ప్లేస్ ఎక్కడైనా ఒకటే, ఎక్కడున్నా ప్రార్థన చేయొచ్చు, మనం ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. మూడోది, క్రైస్తవుకి పాస్టర్లు సేవకులు ఉంటారు, వాళ్ళే చేయాలి ప్రార్థన, మనం కూడా చేయొచ్చా? ఎవడైనా చేయొచ్చు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఈయన ద్వారా వెళ్ళాలా, డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా. అలాగా ఒక హిందూ వెళ్తాడు దేవుడి దగ్గర డైరెక్ట్గా వెళ్ళడం, ముస్లిం వెళ్తాడా? మనం వెళ్తాం. ఇప్పుడు మీ పక్క అర్థమైంది కదా. మనకి టైం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. ప్లేస్ లేదు, ఎక్కడైనా చేయొచ్చు. వ్యక్తితో సంబంధం లేదు, ఎవడైనా చేయొచ్చు. అవునా కదా. యేసు ప్రభుకి ఎక్కడెక్కడి నుంచి ప్రార్థన చేశాడు చూద్దాం. యేసు ప్రభు వారికి అది చూసేదేం లేదు, కాదండి. శిలువ మీద ఆయన చచ్చిపోతున్నాడు, పక్కన ఇంకోటి చేస్తున్నాడు, అటు ప్రార్థన చేశాడు లేదా? ఊరికారా ఎప్పుడైనా చేస్తుంటే ప్రార్థన చేస్తున్నాం అని అన్నాడా? అది చేశాడు. సమాధుల తోటలోకి వెళ్ళాడు, అక్కడ ఆడు ప్రార్థన చేశాడు, వినడం లేదా? ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా ఆయన విన్నాడని. ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా ఆయన విన్నాడని. అర్థమైందా? ఇక్కడ అసలు పరిస్థితి ఏంటంటే, మనకి సువార్థికుడు ఆ కుర్రోళ్ళు కొంచెం గట్టిగా అరుస్తున్నారు బా, మరీ ఘోరంగా. అందులో మీ అబ్బాయి ఉన్నాడు, వాడు మరీ గట్టిగా అరుస్తున్నాడు. ఇక్కడ వినపడుతుంది బ్లూ షర్ట్, అది వాళ్ళు కిటికీ పక్కన పంచాయతీ పెట్టారు, అది సెక్రటరేట్ దగ్గరే కదా.
నాకు వాక్యం చెప్పేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటుంది. నేను ఇష్టంగా చెప్తాను వాక్యం, మనస్ఫూర్తిగా చెప్తాను, అందరికి అర్థమయ్యేటట్లు. కానీ ఎవడైనా గొడవలు చేశారనుకో పిచ్చ కోపం వచ్చేస్తుంది నాకు. అందుకని చెప్పొద్దేది, కొన్నిసార్లు మానేసి వెళ్ళిపోతాను. నేను చాలా సీరియస్ చెప్తున్నా, వదిలేసి వెళ్ళిపోతాను. నేను దేవుని వాక్యానికి విలువ ఇవ్వనటువంటి వీళ్ళకి నేను ఎందుకు చెప్పాలనిపిస్తుంది నాకు. అది పరిస్థితి. అంటే నేను ఇప్పుడు చిన్న మాట చెప్తాను, ఏమనుకోద్దు. ఇక్కడ నిశ్చితార్థ కార్యక్రమం జరుగుతుంది అనుకుందాం, పెళ్లి సంబంధాలు జరుగుతున్నాయి. కుర్రోళ్ళు అలా గొడవ పెడుతున్నారు అనుకో, మీరు ఒప్పుకుంటారా? ఎందుకో చెప్పండి, ఎందుకో చెప్పాలి? నాకు చెప్పాలి, మీరు చెప్పేదాకా ముందుకెళ్ళాను. ఎందుకో చెప్పాలి? డిస్టర్బ్ అయితే ఏమవుద్ది? డిస్టర్బ్ అయితే ఏమవుతుంది చెప్పాలి? పర్లేదు, గట్టి చెప్పండి, మిమ్మల్ని ఏం తిట్టన్నాను. మనస్పర్ధలు వస్తాయా? మాట అది కాదు, సహజావు కాదు. ఇక్కడ నిశ్చితార్థం జరుగుతుంది, పెళ్లి సంబంధం పైన గొడవలు జరుగుతుంది. జరగనిస్తారా గొడవ? ఎందుకని? సంబంధం దిగిపోద్ది అదే కదా. మరి ఇప్పుడు మనం దేవుడితో సంబంధం ఏర్పరచుకుంటున్నావా? ఆడికి వెళితే తీగిపోద్దా లేదా? మరి ఆ నిశ్చితార్థం విషయం అంత గ్యారంటీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండడు? మీరు అలా ఆలోచించాలి. ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నప్పుడు మీతో మాట్లాడేది ఎవరో? దేవుడు మాట్లాడేవాడు. బయట కబుర్లు ఆడుతూ ఉంటే మీకు ఏమొస్తుంది? దేవుడు కోపం వచ్చి మానేస్తాడు మాడతాం. దేవుడు కోపం వస్తే మానేస్తాడు. నిజం, గుర్తుపెట్టుకోండి. ప్రభువా, అందుకే నా కీర్తనకారుడు, ఎందుకు మౌనంగా ఉన్నావు? నువ్వు మౌనంగా ఉంటే నేను తట్టుకోలేను, నన్ను కొట్టు, నన్ను తిట్టు, కానీ మౌనంగా ఉండొద్దు. గుర్తుపెట్టుకోండి, దేవుని మాటగా విలువ ఇవ్వకపోతే మానేస్తాడు. మాడతాం మానేటువంటి ఏంటో చెప్తాను తెలుసా? దేవుడు మాట్లాడతాం మానేటువంటి, నేను మాడుతూ ఉంటాను, మీకు అర్థం కాదు, వినబుద్ధి కాదు, అది మాడతాం మానేటువంటి. ఎక్కదో కూర్చోబుద్ధి అవుతుంది ఇక్కడ. అది మీకు చాలాసార్లు జరిగి ఉంటుంది. ఎందుకు అలా జరిగిందంటే దేవుడు కోపం వచ్చింది. కోపం రానకూడదు, జాగ్రత్తగా వినాలి. మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను లేదా? నేను అర్థమవుతుంది, సింపుల్గా అర్థమవుతుంది కదా. మనకి ఏది బాధ? అర్థం కాకపోతే మరి బోరు కొట్టింది అనుకోవచ్చు, అది విషయం. అయితే దేవునితో ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే యేసు ప్రభువారే బాధల్లో ఉన్నారు. యేసు ప్రభువారే తండ్రితో గడపాలని ఆయన ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ప్రజలు డిస్టర్బ్ చేస్తారని దోనెక్కి అవతలకి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి మొల్ల కూర్చున్నాడు ఆయన. అక్కడికి వీళ్ళు ఎత్తుక్కుంటా వెళ్ళి శిష్యుల్ని కాదని లోనకి వెళ్ళి లేపి మాతో మాట్లాడు అని అంటే ఆయన వాళ్ళ మీద కనికరపడి, అది విషయం అండి, కనికరపడి ఏం చేశాడు? ఆయన వచ్చి ఆ గొప్ప సమూహం చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సూపర్. ఇక్కడతో అయిపోయిందా? నెక్స్ట్ అయింది. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దిపోయాను, ఈ జనులు గ్రామంలోని భోజన పదార్థంలో కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. అంటే చాలాసేపు బోధిస్తూ ఉన్నాడు. అంటే ఏంటి? ఇక మర్చిపోయాడు. ఈయనేం మర్చిపోయాడు? ఈయన బాధ మర్చిపోయాడు. ఈయన గుండె బరువు పోయింది. ఇక ప్రజలకి ముందు స్వస్థత కలిగిన తర్వాత కూర్చోండి, మీరు ఇలా ఉండాలా, మీరు శారీరక స్వస్థత ఉంటే సరిపోదు, ఆత్మీయ స్వస్థత ఉండాలా, ప్రార్థన చేసుకోవాలా అని ఇలాగ బోధిస్తూ ఉన్నాడు. ఎంతసేపు? సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోయే పరిస్థితి వచ్చింది. నెమ్మదిగా నువ్వెలా అని వీళ్ళు గుణుక్కుంటున్నారు. ఎవరాళ్ళు? శిష్యులు. మొత్తానికి పేతులున్నాడు. అయ్యా ఏంటి? అయ్యా సాయంత్రం అయిపోతుంది, చీకటి పడిపోతుంది, వీళ్ళు పొద్దున్న వచ్చేసారు, వీళ్ళు వదిలేసేయా పోతారు, వాళ్ళు వదిలేసే, ఇది మనకు అర్థమైపోతుంది, వదిలేసి వెళ్ళిపోతారు అని అన్నాడు. అంటే అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారో చూద్దాం. యేసు వారు వెళ్ళనక్కర్లేదు. ఇంకి ఇప్పుడు ఒకవేళ పేతురు అడుగుతున్నాడు అనుకుందాం, అయ్యా పంపించారు, ఎలా అక్కర్లేదు అంటే ఇప్పుడు ఈ పేతురికి ఏం పట్టుద్ది? భయం పట్టుకుంటుంది, గుండెలో రాయి, వెళ్ళొద్దు అన్నాడు. అంటే చూడండి, కథ చదువుకునే విధానం ఎలా ఉంటే అంత బాగుందో చూడండి. ఇది చదువుకునే విధానం.
నెమ్మదిగా చదువుకుంటూ వెళ్ళిపోతుంది, వెళ్ళక్కర్లేదు. అర్థమైందా? మీరే వారికి భోజనం పెట్టడని వారితో చెప్పగా, ఊరియా ఇంతమందికి ఫుడ్డా ఎక్కడ నుంచి చేస్తాం? పైకి ఇది అరణ్యం, హోటల్ కూడా ఉండవు ఇక్కడ. ఏదో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చిందో డబ్బా కొట్టోడు పెట్టారు కదా, అంతకుముందు ఏమన్నా ఇక్కడ ఏమి లేవు. మీకు అర్థమే భాష అది, అర్థమైందా? అంతకుముందు ఏమి లేవు ఇక్కడ. ఎదురుకొద్ది ఏమన్నా కావాలన్నా మంగళగిరి పోవాలా, అక్కడ కూడా అదే పరిస్థితి. సార్ ఒకళ్ళిద్దరికంటే 2 ప్లేట్ ఇడ్లీలు ఉంటాయి, కానీ ఇంతమందికి అక్కడ తీసుకురాం, పైకి సాయంత్రం. అర్థమైందా? అరణ్యం సాయంత్రం ఇంతమందికి ఎక్కడి నుంచి తీసుకురామంటారు? ఇది వాళ్ళకు వచ్చిన ప్రశ్న. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అంటే ఏం జరుగుతూ ఉంటుంది? అరే మీ దగ్గర ఆనందా, మీ దగ్గర ఆల్రెడీ అడిగేసి ఉంటారు. మీకు అర్థమైందా? ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. సార్ మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఇక్కడ మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అంతే. అలాగా యేసుప్రభు వారు చెప్పారు. చెప్తే అందుకు ఆయన వాటిని నా దగ్గర తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లను కాక తినిన వారు ఇంచుమించు. ఇప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారు అక్కడికే? ఇప్పుడు స్త్రీలు పిల్లలు కాకుండా పురుషులు ఎంతమంది అంట? 5,000 మంది పురుషులుంటే అమ్మాయిలు ఎంతమంది వచ్చి ఉంటారు? ఇంకో 5,000, 10,000. ఈ 10,000 మంది పెద్దవాళ్ళ దగ్గర పిల్లలు ఎంతమంది ఉంటారు? ఒక 6-7 వేసుకోవచ్చు కదా. అంటే 15,000 పైనే కదా. అర్థమైందా? 15,000కు పైన ఉన్నారు జనం అక్కడ. అంటే 15,000కు పైగా జనాలు దోన్లు ఎక్కేసి నడిచేసి అక్కడికి ఎక్కడికి వచ్చేసి అరణ్యంలోకి వచ్చేసారు. మీకు అర్థమవుతుందా? ఇది నెమ్మదిగా అర్థం చేసుకోవటం అంటే. అంతమంది వచ్చేస్తే యేసుప్రభు వారు వాళ్ళు నెమ్మదిగా నిశ్శబ్దంగా కూర్చోమని చెప్తే కూర్చొని వాక్యం చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు తిప్పి కొడితే 150 మంది అనుకుందాం. ఈ 150 మందిని ఒక గదిలో వాక్యం చెప్పడం, నా చేతిలో మైకు, ఆయన సెట్టింగు. కానీ యేసుప్రభు వారు అరణ్యములో ఏ మైకు లేకుండా 15,000 మంది బోధించారంటే అలా దగ్గకుండా కూర్చొని ఉంటారు వాళ్ళు. మీకు చెప్తున్నా, లేకపోతే మాట వినబడదు. అంటే కరెక్ట్గా చెప్తున్నాను నేను. ఈ దగ్గులు గిగ్గులు కూడా ఏమి ఉండేవి కావు, నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు అంతే. అప్పుడే మాట వినబడుతుంది. లేకపోతే ఎలా వినబడుతుంది? అలా పీకుడు, ఆ తలుపులు తీయటాలు అలా ఉండో చెప్తున్నా. ఊరినే నువ్వు కెలుపుతా ఉన్నా కదా, నేనేం చేయలేను. వాళ్ళు అప్పుడు చేసి ఉండేవాళ్ళు కాదు. ఇక ఏమి కిక్కురు మనకుండా అలా వింటూ ఉంటే పొద్దున్న సాయంకాలం దాకా ఆయన బోధిస్తూనే ఉన్నాడు. ఆయన రుచిసారా మీరు వింటూ ఉంటే ఎంత బాగుందా? ఇది వినే పద్ధతి. 15,000 మంది కనీసం గొడవ పడకుండా, పిల్లలు ఎవరిని ఏడిస్తే కనుక ఆ నోరు మూసేసి, అర్థమైందా, వీలైతే పాలు ఇచ్చేసి గొడవ చేయకుండా పెట్టేసే. ఎందుకనంటే ఒక్క పిల్లోడు ఏడిచాడు అనుకో 15 మంది చూస్తారు ఆవిడని, సిగ్గుతో చచ్చిపోవాలాడు. ఎందుకంటే మీ పిల్లోడు ఏడిస్తే నా మాట వినబడట్లేదని అంత జాగ్రత్తగా వినేవాళ్ళు అనమాట. మీకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు నాకు. నేను నిజంగా ఉన్నట్లు చెప్తున్నా. 15,000 మంది పొద్దున్నుంచి సాయంత్రం దాకా యేసుప్రభు వారు చెప్తా ఉంటే విన్నారు. మైక్ లేదు, అప్పుడు రూమ్ కూడా లేదు, బయట అరణ్యంలో. ఎంత నిశ్శబ్దంగా ఉంటే కానీ అది సాధ్యం కాదు. గుండ్రంగా కూర్చొని ఉంటారు, ఇలా ఎదురు కూర్చోరు గుండ్రంగా అంటే అందరూ కూడా దగ్గరకు ఉంటారనమాట. దగ్గరికి జాగ్రత్తగా అలా కూర్చొని వింటూ ఉంటే ఈయన ఏదైనా కొంచెం రాయి లాంటివి చూసుకొని పైకెక్కి అక్కడ నుంచొని మాట్లాడరు, కూర్చొని మాట్లాడుతూ ఉంటే అందరూ వింటూ ఉంటుంటారు. ఇది పరిస్థితి. సాయంత్రం అయిపోయింది, ఇంతమంది భోంచేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు 2 సన్నివేశాలు అయినాయి. మొదటి సన్నివేశం ఏంటి? బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని చంపేయటం. రెండో సన్నివేశం ఏంటి? 5 రొట్లు 2 చేపలు 15,000 మందికి పంచవటం. అంటే ఊరినే మనకు 15,000 అనుకుందాం. అంటే మీరు 5,000 కదా 5,000 కదా అని అర్థం. మీకు అర్థమైంది కదా 15,000 ఎందుకన్నాను? అర్థమైంది కదా. సో 15,000 మందికి ఫుడ్ పెట్టారు. ఇప్పుడు 2 సన్నివేశాలు. మొదటి సన్నివేశం మనకేం కలిగిస్తుంది? మొదటి సన్నివేశం ఏంటి? యోహాను చచ్చిపోవటం, దానికి బాధ కలిగింది. రెండో సన్నివేశం ఏం కలిగిస్తుంది?
ఆశ్చర్యం, ఇంకా అద్భుతం, ఇంకా ఆశ, విశ్వాసం. మొదటి సన్నివేశం భయాన్ని కలిగిస్తుంది, అది చచ్చిపోయాడు నెక్స్ట్ నేనే అని. రెండో సన్నివేశం గొప్ప విశ్వాసం తీసుకొస్తుంది. ఏసేమనుకున్నాడు, ఇక భయం ఏంటి? మీకు అర్థమైంది కూడా. ఇప్పుడు ఆ సన్నివేశం ఏమో భయం కలిగిస్తుంది, ఈ సన్నివేశం ఏమో గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఆ సన్నివేశం బాధ కలిగిస్తుంది, ఈ సన్నివేశం ఆశ కలిగిస్తుంది. ఏసేమంతం ఉంటే ఇంకే పని లేదు, బాధ లేదు. ఏసేమంతం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ రెండు సన్నివేశాలు అయ్యేటప్పటికీ ఏడవాలో తెలియదు, నవ్వాలో తెలియదు. మొదటి సన్నివేశం ఏడుపిస్తుంది, రెండో సన్నివేశం నవ్విస్తుంది. అంటే రెండు సన్నివేశాలు ఒక దాని పక్కన ఒకటి పెట్టడం మనం అలా గమనిస్తే కనుక ఓహో ఇది బ్యాక్గ్రౌండ్, ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం మూడో సన్నివేశంలోకి వెళ్దాం. ఇది మనం చదివేది. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని వారిని ఆయన బలవంతము చేసిన. ఏం చేశాడు ఆయన? బలవంతం చేశాడు. బలవంతం చేశాడంటే అర్థం ఏంటి? అంటే ఏంటి అర్థం? ఊరినే మీకు చెప్పిన మాట ఏంటి చెప్పండి. ఎందుకు బలవంతం చేసి ఉంటాడు? ఎలవని ఉంటారు అంతే కదా. ఎవరో ఎందుకని? అంత సింగనాదం ఏం కాదు. యోహాను చంపేశారు, మమ్మల్ని లేపేస్తారే వేదో అది నువ్వుంటే మాకు ధైర్యం. శిష్యులకి ఏముంది? భయం. రెండోది మొదటి సన్నివేశం బట్టి, రెండో సన్నివేశం బట్టి వాళ్ళకు ఉంటే చేతి ఏంటి? నువ్వు ఉంటే కనుక మాకు అన్నీ ఉంటాయి. ఏదో 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పెట్టావు కదా, నువ్వు ఉంటే మాకు ధైర్యం ఉంటుంది కాబట్టి నిన్ను వదిలిపెట్టం, నువ్వు నీ దగ్గర మేము ఉంటాం. ఇది వాళ్ళు చెప్పిన మాట. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? బలవంతంగా పంపించాడు. ఎలాంటి దోని ఎక్కండి, ఎక్కువ పేదరు ఎక్కువ, తోమ ఎక్కువ ఎక్కుదా లేదా బాగుండే అయ్యేసే నేను వస్తానులే పండే. ఇది సన్నివేశం. ఊహించుకోవడం అంటే అది బలవంతంగా పంపించినానంటే. అయితే ఈ సన్నివేశం తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా. ఏమైంది? పెద్ద చెప్పండి నాకు వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న మాట ఊరినాడు. తుఫాన్ వస్తుందని యేసయ్యకి తెలుసా లేదా? తెలుసు కదా. అంటే తుఫాన్ వస్తుందని తెలిసి పంపించాడంటే యేసయ్య ఎందులో పంపించినట్లు? వద్దు, అంత పెద్ద మాట వద్దు, మామూలుగా తిన్నగా చిన్నపిల్లవాళ్ళకి చెప్పు. తుఫాన్ వస్తుందని తెలిసి యేసయ్య బలవంతంగా పంపించాడంటే దేంట్లో పంపించినట్లు అర్థం? అదేదండి, తుఫాన్ వస్తుందని తెలిసి యేసయ్య బలవంతంగా పంపించాడంటే దేంట్లో పంపించాడు? ఆయన తుఫాన్లో పంపించాడు. మామూలుగా చెప్పండి. ఎవరికాడు నేనే పాస్టర్నే ప్రసంగికుండా అనుకుంటే ఎలాగా? ఆయన దేంట్లో పంపించాడు? అంతే. అది ప్రమాదమా కాదా మనకెందుకు? భయమా కాదా మనకెందుకు? పంపించింది దేంట్లోకి? అది తుఫాన్లోకి ఎవరు పంపించారు? యేసయ్యకి తుఫాన్ వస్తుందని తెలుసా? తుఫాన్లోకి యేసయ్యే పంపించాడు. దీంతో మనకేమర్థం అవుతుంది? ఇప్పుడు తుఫాన్లోకి పంపించాడంటే భయంలోకి పంపించాడు, సమస్యలోకి పంపించాడు, కష్టంలోకి పంపించాడు, ఇబ్బందుల్లోకి పంపించాడు. ఎవరు పంపించారు? ఎవరు? యేసయ్యే. అంటే మనం ఏమనుకోవాలి? దేవుడే. అంటే మనం కష్టాల్లోకి వెళ్ళామంటే అక్కడికి మనల్ని ఎవరు పంపించినట్లు? ఎవరు? కష్టాలు మనకి సాతాను నుంచి రావు. ఎవరి నుంచి రావు? ఎవరి దగ్గర నుంచి వస్తే? దేవుడే. ఇప్పుడు మీ మొహాలు చూడండి ఎంత తేడా అయిపోయినాయి. అర్థమైందా? దేవుడికి తెలియకుండా మన దగ్గరికి ఏది రాదు. దేవుడికి తెలియకుండా మన దగ్గరికి ఏది రాదు. ఏదైనా మన దగ్గరికి రావాలంటే ఎవరు అనుమతి ఇవ్వాలి? ఇప్పుడు యోబు దగ్గరికి సాతానుడు వెళ్ళాడు కదా. సాతానుడు యోబు దగ్గరికి వెళ్ళకముందు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎందుకని? పర్మిషన్ కోసం. మీకు అర్థమైంది కదా. వెళ్ళమంటావు అంట, వెళ్ళు కానీ ఇంకో అక్కడ దాకా వెళ్ళు కానీ అక్కడ దాకా వెళ్ళు అని ఎవరు చెప్పారు కదా. మరి నీకు వచ్చిన కష్టాలు ఎవరు పంపిస్తే వచ్చాయి కదా. మరి ఈ కష్టాలు దేవుడే పంపిస్తే ఎవరి దగ్గరికి వెళ్తే మంచిది కదా. మరి నువ్వు ఎవరి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అంతే కదా.
సార్ మరి దేవుడు కష్టాలు అందరికీ పంపిస్తాడు, ఆయన అందరూ పంపిస్తాడు. దేవుడు కష్టాలు మనకి ఎందుకు కలిగిస్తాడంటే 3 కారణాలు. ఎన్ని కారణాలు? 3 కారణాలు చెప్తాం. ఆ 3 కారణాలు ఏంటో చెప్పిన తర్వాత మీరు మాత్రం నన్ను ఓ ప్రశ్న అడగకూడదు. ఏం ప్రశ్న అంటే, సార్ ఈ 3 కారణాల్లో నాకు వచ్చిన కష్టం ఏ కారణంతో అని నన్ను అడగకూడదు. అది నాకు తెలీదు. 3 చెప్తాను నేను. ఆ 3 ఏదో నువ్వు తెలుసుకో, అది నీకు దేవుడికి సంబంధించింది. అర్థమైందా? అసలు ఎందుకు వస్తే చెప్పాను నేను. అర్థమైందా? ఆ 3 ఏంటి చెప్తాను. 1, నువ్వు ఏదో పని చేసావు, ఓ తప్పు పని చేసావు, ఓ పాపం చేసావు. దేవుడు పాపం చేసిన దానికి నీకు బుద్ధి చెప్పడానికి, ఏం చెప్పడానికి, నిన్ను సరి అయినటువంటి మార్గంలో తీసుకురావడానికి ఓ తన్ను తంతాడు, నేను ఓ దెబ్బ కొడతాడు, ఓ తన్ను తంటాడు, ఓ దెబ్బ కొడతాడు. ఇది కష్టం. దీనికి మీకు ఉదాహరణ చెప్తాను. దావీదు పాపం చేశాడు. ఎవరు? బెత్షెబాతో వెళ్ళి ఒక కుర్రోను కన్నాడు. ఆ కుర్రోను కన్న తర్వాత అడుగు జబ్బు వచ్చింది. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవడు చచ్చిపోయాడు? ఎందుకు చచ్చిపోయాడు? కొడుకు ఆతి. దావీదు కొడుకు చస్తే దావీదుకు బుద్ధి వచ్చింది. మీకు అర్థమైంది కదా? దావీదు కొడుకు చస్తే ఎవరికి బుద్ధి వచ్చింది? సార్ దావీదునే చంపేచ్చు కదా అని అంటే, దావీదుని చంపిస్తే ఇంక బుద్ధి వచ్చేది ఏముంది? చచ్చిపోయిన తర్వాత బుద్ధి వస్తుందా? బతుకున్నప్పుడు రావాలి కదా. అంతేకాదు. ఇప్పుడు ఒక చిన్న మాట, నీ పేరేంటి? రవిబాబు. రవిబాబుకి ఇక్కడ ఓ 10 ఎకరాలు ఉందనుకుందాం. ఇప్పుడు ఎకరం రేట్ ఎంత ఉంది? ఇక్కడ 2 కోట్లు ఉంది. అంటే 10 ఎకరాలు అంటే ఎంత? 20 కోట్లు. ఆ 10 ఎకరాల డాక్యుమెంట్ నీ దగ్గర పెట్టి నీకు మంచి ఫ్యామిలీ ఉంది, వాళ్ళకు ఉన్నది, నీ మీద గన్ను పెట్టి సంతకం పెట్టన్నా, పెడతావా? సర్వసాధారణంగా కుటుంబం మీద ప్రేమ ఉన్నవాడు సంతకం పెట్టడు. నన్ను చంపేసుకో, నేను సంతకం పెట్టను అంటాడు. ఎందుకంటే వీడు సంతకం పెట్టకపోతే ఆస్తి అంతా ఎవరికి వెళ్తుంది? భార్య పిల్లలకి వెళ్తుంది. అవునా కదా? కాబట్టి నేను చచ్చిపోయినా పర్లేదు అంటాడు. అందుకే సినిమా హీరోలకి గన్ను సినిమా హీరోలు పెట్టరు. అయితే ఈయన సంతకం పెట్టాలంటే ఎవరిని తీసుకోవాలి తెలుసా? ఈయన భార్యనో ఈయన కొడుకునో తీసుకొచ్చి అక్కడ గన్ను పెట్టారనుకోండి, ఇది చచ్చినట్టు పెడతాడు. ఇప్పుడు నీకు అర్థమైందా? మీకు అర్థమైందా? దేవుడు చాలాసార్లు గన్ను మన పిల్లల మీదో మనకి ఇష్టమైన వాళ్ళ మీద పెడతాడు. మీకు అర్థమైందా? సీన్ అర్థం అవ్వడం చెప్తున్నాను. సంతకం పెట్టరాని చాలా సందర్భాల్లో వాళ్ళకి జరిగింది. అది కొన్ని సందర్భాల్లో వీళ్ళకే అటాక్ అవుతాయి. ఉదాహరణకి సంసోన్ ఉన్నాడు కదా, కళ్ళు పీకేశారా, చేతులు గొలుసులు గెలిచబెట్టారా? ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? పాపం చేశాడు. వెళ్ళొద్దరా అంటే ఓ అమ్మాయిల వెనకాల వెళ్తా ఉన్నాడు. అవునా కదా? బుద్ధి వచ్చిందని చచ్చాడు. ఆ విధంగా కళ్ళు పీకేసి అంతా చేసిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చింది, పశ్చాత్తాప ప్రార్థన చేసిన తర్వాత చచ్చిపోయాడు. అదేనా? కాబట్టి మొదటి కారణం, ఎందుకు మనకి కష్టాలు వస్తాయి, ఎందుకు మనకి నొప్పులు వచ్చాయి, ఎందుకు జబ్బులు వచ్చాయి, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే మొదటి కారణం, నువ్వు తప్పు చేసావు, శిక్ష కోసం వచ్చింది. పనిష్మెంట్, నీకు శిక్ష, క్రమశిక్షణలోకి తీసుకురావడానికి. అదేందా? గేదెలు వెళ్తూ ఉంటాయి. ఏదైనా ఒక గేదె రోడ్డు దాటిందనుకో కర్రబెట్టి కొడతాడు, అది రోడ్డు మీద రావాలని. మనం కూడా అంతే, ఓ దెబ్బ కొడితే మనం రోడ్డు మీదకి వస్తామని. ఇది మొదటి కారణం. అర్థమైంది కదా? రెండో కారణం, ఇది నువ్వు తప్పు చేయలా కానీ నీకు శిక్ష వచ్చింది, లేకపోతే నొప్పి వచ్చింది, నీకు బాధ కలిగింది. అప్పుడు అడుగుతావు, ప్రభా నేనేమైనా తప్పు చేశానా, ఏ తప్పు కనబడతలేదు ప్రభా, నాకు ఏ తప్పు కనబడతలేదు ప్రభా, ఎందుకు వచ్చింది ప్రభా ఈ నొప్పి? తప్పు చేయలా, మరి ఎందుకు వచ్చింది నొప్పు? తప్పు చేస్తావు నువ్వు. అదేంటి ప్రభా? నేను జాగ్రత్త చూస్తే అర్థమైంది ఏంటంటే, ఇలాగ నిన్ను వదిలేశాను అనుకో నెక్స్ట్ తప్పులోకి వెళ్తావు. ఇప్పుడు ఎలా ఉందంటే, చిన్నపిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు అనుకో, చిన్నపిల్లలు అమ్మ అక్కడ కూర్చుందనుకో, ఓకే, ఇలా వస్తున్నారు, వెనకెళ్ళు, అరే వెనకెళ్ళు అని ఎక్కడికి వచ్చింది అనుకో అండ్ తప్పని కొడతారు. ఎందుకని ఆడు తప్పేం చేయలే, అక్కడ రావటం దాకా తప్పేం కాదు, పడే అవకాశం ఉంది, అందుకో తన్నుదంతే వెనకెళ్తాడు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా? అదేవిధంగా మనం వెళ్తున్నది కరెక్టే, కానీ ఇంకో అడుగు తప్పులోకి వెళ్ళే పరిస్థితి. ఆ తప్పు పడకుండా ఉండడానికి ఒక తన్నుదంతే వెనకెళ్తాం. దీనికి బైబిల్లోంచి మీకు ఉదాహరణ ఇస్తాను, మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది. పౌలు గారు ఉన్నారు కదా, పాప ఆయన ఏ తప్పు చేయలే, ఆయనకి ఏదో జబ్బు వచ్చింది, ఏదో ముళ్ళు ఏదో వచ్చింది.
ఆయన గట్టిగా ప్రార్థన చేశాడు, దేవా ఏంటిదంతా అని. అంటే 3 సార్లు ప్రార్థన చేస్తే, కాదయ్యా నువ్వు ఉప్పొంగిపోయే పరిస్థితి వచ్చింది, అంటే కొంచెం పైకి లేసే పరిస్థితి వచ్చింది, అందుకే ఒక తన్ను దంతే కిందకు వస్తావని కొట్టా. అంతేకాదు, నువ్వు అందరికీ స్వస్థత నీ ద్వారా వచ్చేస్తుంది కదా, అందరూ నిన్నే దేవుడు అనుకుంటారు, అందుకో దెబ్బ కొడితే జాగ్రత్తగా ఉంటావు. అప్పుడు పౌలు, అవునా సర్లే ప్రభా ఉన్నాయి. మొదటిది ఎందుకు? తప్పు చేశావు కాబట్టి. రెండోది తప్పులోకి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి. అదే మొదటి తప్పు చేసావు కాబట్టి, రెండో తప్పులోకి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి, అంటే నిన్ను కాపాడటానికి. మూడోది, ఇది ఎందుకనంటే ఇది చాలా కొద్ది మందికి వస్తుందండి, ఎక్కువ మందికి రాదు, కొద్ది మందికి. ఏంటనంటే అసలు ఏ తప్పు చేయలేదు, అంతా బాగానే ఉంది, భయంకరమైన ఒత్తిడి వస్తుంది, భయంకరమైన ఒత్తిడి, తట్టుకోలేనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి. ఎందుకు ప్రభా ఈ శ్రమలు అంటే, లేదయ్యా నిన్ను పైకి తీసుకెళ్దాం అనుకోండి, తీసుకెళ్ళొచ్చుగా, తీసుకెళ్తే నాకు బాధయ్యా, అని ఎందుకు తీసుకెళ్ళావు అని ఎవడని అడుగుతాడు. నీకు అర్థమైందా? ఆడికొక్కడికే ఎందుకు ఆశీర్వాదం ఇచ్చావని ఎవడొకడు అడుగుతాడు. ఈ సాతానుగాడే అడుగుతాడు వచ్చి, ఆడిని ఎందుకు దీవిచ్చావు, వాడు ఏంటి పెద్ద పోటుగాడు అనుకున్నావా అంటాడు. ఇప్పుడు యోబు గురించి అదేగా వచ్చింది గొడవ, పెద్ద పోటుగాడా, ఎందుకని అంత దీవిచ్చావు అన్నాడు కదా. కాబట్టి నిన్ను ఊరికే పైకి తీసుకెళ్తే కనుక ప్రజలంతా ప్రశ్నిస్తాను, నన్ను సాతాను కూడా ప్రశ్నిస్తాడు. అందుకే ఇలాంటి ఒత్తిళ్ళన్నీ పెట్టి నిలబడిన తర్వాత పైకి తీసుకెళ్ళి అనుకో, ఇంకెవడు మాట్లాడు. నీకు అర్థమైంది? ఇప్పుడు యోబుకి డబల్ ఆశీర్వాదం ఇచ్చాడు. దానికి ముందు ఏం చేశాడు? కష్టాలన్నీ వచ్చినాయి, కష్టాలన్నీ నిలబడ్డాడు. ఆశీర్వాదాన్ని ఆవిడ ప్రశ్నించడం, యోబుని ఎందుకు ఆశీర్వదించామని అడుగుతాడా అనరు. పని మనిషి, దాసుడు, అమ్మేసినటువంటి బానిస ప్రధానమంత్రి అయిపోయాడు. ఎవరు? యోసేపు. ఎవరిని అడిగారా? ఎందుకు అడగలా? ఎందుకంటే పవిత్రంగా ఉన్నాడు కాబట్టి, పరీక్షలన్నీ గెలిచాడు కాబట్టి. అబ్రాం గారికి విశ్వాసులకు తండ్రి అని బిరుదు ఇచ్చారు. ఇంకెవరికైనా ఉంటుంది ఆ బిరుదు? ప్రపంచంలో కాడికి ఒక్కడికే, ఇంకొకటి తండ్రి ఉంటాను వీల్లేదు కదా మనకే, ఓడే. విశ్వాసులందరికీ ఓడే తండ్రి. ఎవరైనా ఒకవేళ ఈ ప్రపంచం ఇంకో 5 ఏళ్ళు ఉందనుకోండి, 5,000 సంవత్సరాలు ఉందనుకోండి, 5,000 సంవత్సరాల తర్వాత కూడా ఒకటే మాట అంటారు, అరే మన విశ్వాసానికి తండ్రి ఎవరో అబ్రాం, అంతే, ఇంకోటి లేడు. అయితే ఆ బిరుదు, ఆ టైటిల్ అబ్రాహాంకి ఇవ్వకముందు ఆయన పెట్టిన పరీక్ష భయంకరమైంది. ఏంటా పరీక్ష? నీ కొడుకుని రేపారా అన్నాడు. మామూలు విషయం అది, కొడుకుని చంపేమంటామంది మామూలు విషయం. మనోడు ముందుకెళ్ళిపోయాడు కదా, మనం ఎవరిని అలా సాధ్యం చేయగలమా? కాబట్టి ఎవరినైనా కూడా పైకి తీసుకెళ్ళాలంటే దేవుడు పరీక్ష పెడతాడు. ఎందుకని? మనందరికీ ఓ రుజువు, మనందరికీ ఒక మాదిరి. అర్థమైందా? ఇప్పుడు 3 కారణాలు. మొదటి కారణం ఏంటి? తప్పు చేసాం. రెండో కారణం ఏంటి? తప్పులోకి వెళ్ళే పరిస్థితి. మూడోది ఏంటి? పైకి తీసుకెళ్ళటానికి. సులభంగా అర్థమైపోయినాయి కదా. అయితే ఈ మూడింటి కూడా దేవుడు సహాయం చేస్తాడు. మనం తప్పు చేసి కష్టాల్లోకి వెళ్తే దేవుని యొక్క కనికరం కోరాలి. ఏం కోరాలి? కనికరం. నా మీద దయ చూపించు, నన్ను క్షమించు, ఇది మనం కోరాల్సింది. ఒకవేళ ఏ తప్పు చేయకుండా మనం కష్టంలోకి వెళ్తే పౌలులాగా మనకి కాపుదల కోసం, అప్పుడేం కోరాలి? కృప కోరాలి. ఏం కోరాలి? ఇప్పుడు పౌలు గారు నాకు నొప్పి ఎక్కువవుతుంది ప్రభా అని అంటే, యేసు ప్రభు వారు ఏమని చెప్పారు? దేవుడు నా కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి మీకు అర్థం అని చెప్తారు. ఊరినే కృప అని, కృప చాలని ప్రభా అని, కృప అని పాడతాడు. అంటే ఏంటో తెలియదు, పక్కింటి అమ్మాయో తెలియదు, ఏంటో తెలియదు కదా. కృప అంటే ఏంటో వారు తెలుసుకుంటే అప్పుడు అర్థవంతంగా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు కృప అన్నది ఇక్కడ ఈ సందర్భం అంటే 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పాపికి చూపించే కృప, కాపుదలం కోసం చూపించే కృప. ఈ 2 కృపలు వేరే. పాపికి చూపించే కృప అంటే ఏంటో మీకు చెప్తాను. నేను దొంగోడిని, మీ ఇంట్లో వచ్చాను దొంగతనానికి, మీకు తెలియదు నేను దొంగోడిని. అర్థమైందా? మీ ఇంట్లో నాకు ఆశనం ఇచ్చారు, ఇస్తే రాత్రి నేను పెట్టి అంతా సర్దేస్తున్నాను, మీ బంగారం అంతా. మీకు అర్ధరాత్రి లేచారు, మీరేం చేస్తారు? నన్ను దొంగోడు దొరికితే ఏం చేస్తారు చెప్పు? రవి అబద్ధం ఆడకుండా చెప్పు, లేకపోతే నేను దొంగోడు చేసిన పని చేస్తాను నీకు. ఏం చేస్తావు? దొంగోడు దొరికితే అర్ధరాత్రి ఏం చేస్తావు? పోలీసులు దాకా వద్దులే, ముందేం చేస్తావు? ఎర్రగా పోతావు.
కదా, ఇది బాగుంది జవాబు, ఇలాగే చెప్పు జవాబు, బాగుపడతాను. ఇరగ బాధేస్తూ ఉంటారు. ఆయన్ని కొడతా ఉంటే పక్కింటోడు కూడా వచ్చి కొడతాడు, ఎవడొచ్చినా కొడతానే ఉంటాడు, తలా తోకలేని కూడా వచ్చి వద్దను తంతాడు. అప్పుడు ఈ దొంగడికి ఏం కలుగుద్ది? బాధ కలిగి, అయ్యా నన్ను దయ చూపించండి, అయ్యా నన్ను వదిలేయండి అంటారు. కనికరం చూపించండి, దయ చూపించండి, వదిలేయండి. ఇప్పుడు వాడిని కొట్టడం అనేది న్యాయం. వాడు దొంగతనం చేయటం తప్పు, వాడిని కొట్టడం అనేది న్యాయం. వాడి మీద ఒకవేళ కనికరు ఉండి వదిలేస్తే దాన్ని దయ. మీకు అర్థమైంది కదా, కొట్టకుండా వదిలేస్తే దయ. అలాగ దయ చూపించి వెళ్ళిపోతున్నప్పుడు రైట్రా రైట్రా ఇది 100 రూపాయలు తీసుకో అని అన్నాం అనుకో, దాన్ని కృప అంటారు. మీకు అర్థమైంది కదండి. తప్పు చేసిన వాడిని కొట్టడం న్యాయం, కొట్టకుండా వదిలేయటం దయా కనికరం, వాడికి 100 రూపాయలు ఇచ్చి పంపించడం కృప. ఇప్పుడు మనం పాపం చేసాం, దేవుడు మనల్ని ఏం చేయాలా? ఆ పదాలు వద్దు, మామూలు బజార్ భాష వాడితే బాగుంటుంది. ఇరగబాదేయాల, ఇరగబాదేసి ఎక్కడ పడేయాలి? మనల్ని నరకంలో పడేయాలి. ఎక్కడ? ఇది మనకు ఒరిజినల్ పొజిషన్, అది న్యాయం. అది కాబట్టి నన్ను ఎందుకు నరకంలో పడేస్తావు అంటే ఇది న్యాయం రా. నువ్వు దొంగతనం చేసినప్పుడు ఏం చేయాలి నేను? ఇది న్యాయం. అయితే నరకంలోకి వెళ్ళకుండా ఆపేస్తే దాన్ని దయ. కానీ అక్కడ ఆపేసి వదిలిపెట్ల, తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టాడు, అది కృప. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇది కృప అంటే. ఇది పాపుల పట్ల చూపించేటువంటి కృప. మరి పౌలు గారికి చూపించినటువంటి కృప ఆ కృప కాదు. ఆ కృప ఏంటి అని అంటే, నీకు నొప్పి ఉంది. ఎవరికి? పౌలు గారికి. అయ్యా నాకు నొప్పి తట్టుకోలేకపోతున్నానంటే, ఉండనే నొప్పి, నా కృప ఇస్తానులే అన్నాడు. నొప్పుండి కృప ఉంటే నేనేం చేయను ప్రభా, ఆ కృప చేసే పనే చెప్తాను నీకు అంటాడు. ఏంటి అని అంటే కనుక ఓ చిన్న సన్నివేశం చెప్తాను. మా చిన్న బాబా, అది చిన్నప్పుడు జరిగింది. అది స్కిప్పింగ్ చేస్తుంది ఇంట్లో, ఇలాగే కార్పెట్ మీద స్కిప్పింగ్ చేస్తామంటే ఆ కార్పెట్లో చిన్న గాజు పెక్కు ఉంది, చూసుకోలేదు, అది ఒక గుచ్చుకుంది, దాని కాళ్ళకి గుచ్చుకుంటే రక్తం కారుతుంది, నొప్పేస్తుంది కదా, కూర్చొని ఏడుస్తుంది. మేము చూస్తే గాజు పెంకు కనబడుతుంది. ఇప్పుడు మేము గాజు పెంకుని ఏం చేయాలి? తీయాలి. తీస్తున్నప్పుడు ఏం జరుగుద్ది? బాగా నొప్పి వస్తుంది. అది ఒప్పుకోట్లా, తీస్తున్నామంటే ఒప్పుకోట్లా. వాళ్ళ అమ్మ తీయడానికి ప్రయత్నం చేస్తే ఒప్పుకోవట్లా. అప్పుడు నన్ను పిలిచింది, రమ్మంటే నేను వెళ్ళా. ఇప్పుడు నేనేం చేశానంటే దాన్ని ఇక్కడ ఒళ్ళో కూర్చోపెట్టుకొని అట్లా కాదమ్మా అని నుమురుతూ ఉంటే అప్పుడు ముళ్ళు తీసేశారు. ఈ విధంగా నుమురటం ఉందే, దాన్ని కృప అంటారు. ఆ నొప్పి తట్టుకునేటట్లు చేయటం. నొప్పి బాధ ఉంటుందే, కానీ నొప్పి తట్టుకునేటట్లు చేయటం. కాబట్టి నీకు నొప్పి ఉంటుంది, ఉండాలి. నీకు నొప్పి నేను కావాలని పెట్టాను, నేను నువ్వు తట్టుకోలేదు అంటున్నావు కాబట్టి నొప్పి తీను, నొప్పి తట్టుకునేటట్లు చేస్తా. మీకు అర్థమైంది కదండి, అది కృప. సో పౌలు గారికి నా కృప చాలును అని అంటే, కృప నొప్పేం తీలా, కృప నొప్పిని తట్టుకునేటట్లు చేసింది. ఇంకా బాగా చెప్పాలంటే కృప తట్టుకునేటట్లు చేయటం అంటే ఏంటి చెప్తా. ఇది భారతదేశంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు, కానీ బయట దేశంలో ఉన్న వాళ్ళకి అర్థం అవుద్ది. చెప్తా, భారతదేశంలో ఏం జరుగుద్దో చెప్తా, బయట దేశాల్లో ఏం జరుగుద్దో చెప్తా. ఏంటనంటే, అమ్మాయి గర్భవతి, నిండు చోళాలు, 9 నెలల 10 రోజులు అయిపోయింది, నొప్పులు స్టార్ట్ అయినాయి. నొప్పులు స్టార్ట్ అయితే ఆడవాళ్ళు చేసే పని చెప్తాం. ఏంటంటే, ఆ నొప్పులు స్టార్ట్ అయినటువంటి ఆ బిల్డింగ్ మొత్తంలో ఒక్క మగోడిని ఉండేవారు. ఒక్క మగోడు, అందరూ వెళ్ళిపోండి అని అంటారు. మొత్తం అమ్మలక్కలంతా చేరతారు. చేరి ఆవిడ ఆ గర్భం అయ్యేదాకా ఉంటారు. ఇది ఇక్కడ చేసే పని. అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, ఇంగ్లాండ్ దేశంలో కానీ జరిగేది ఏంటో చెప్తా. నొప్పులు వచ్చినాయి అంటే హాస్పిటల్ తీసుకెళ్తారు కదా, లేబర్ రూమ్, అందులోకి ఒక్కళ్ళనే తీసుకెళ్తారు. ఎవరినో తెలుసా? వాళ్ళ ఆయన్ని, ఒకే ఒక మగోడిని తీసుకెళ్తారు, ఇంకెవరిని తీసుకెళ్తారు. ఆ టేబుల్ మీద పడుకోబెడతారు. ఈవిడికి నొప్పులు వస్తూ ఉంటే భర్తని పక్కన కూర్చోమంటారు, భర్తని భార్యతో మాట్లాడమని చెప్తారు, భర్తని భార్య చేయి పట్టుకోమంటారు, ముద్దు పెట్టుకోమంటారు, దగ్గరికి కౌగిలించుకోమంటారు. ఎందుకు అనంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అది కరెక్ట్ కూడా, ఆ టైంలో ఆ నొప్పి తట్టుకోలేనిది అన్నప్పుడు ఆమెకు ధైర్యాన్ని ఇచ్చేది ఎవరో? భర్త.
చాలామంది ఆడవాళ్ళు ఇలాగ డెలివరీకి వెళ్ళినప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి భయం ఏంటంటే, నేను బతికి బయటకు వస్తానో లేదో, నిన్ను చూస్తానో లేదో. ఆ భయం లేకుండా భర్తనే లోనకి తీసుకెళ్ళిపోతే బాగుందా లేదా? ఇది కృప అంటే. మీకు అర్థమైంది కదండి? ధైర్యం ఇచ్చేది. ఇది 3 కారణాలండి మన జీవితంలో నొప్పి రావడానికి. ఒకటి, తప్పులోకి వెళ్ళాం కాబట్టి. రెండోది, తప్పులోకి వెళ్తున్నాం కాబట్టి. మూడోది, జీవితంలో పైకి తీసుకెళ్ళటానికి. మొదటి దానికి కనికరం కావాలి, రెండో దానికి కృప కావాలి, మూడో దానికి ఏం కావాలి? నువ్వు నన్ను పైకి తీసుకెళ్ళటానికి నొప్పులు వస్తూ ఉంటే, బాధలు వస్తూ ఉంటే నాకేం కావాలి? కృప సరిపోదు, కనికరం సరిపోదు, మరేం కావాలి? దేవుడే కావాలి. దేవుడే కావాలి. దేవుని యొక్క కనుదృష్టి. ఇప్పుడు అబ్రాం గారు వాళ్ళ కొడుకుని, నాన్న నా దగ్గరేమో కట్లు ఉన్నాయి, నీ దగ్గర మట్టాను కత్తి ఉంది, మరి బలేది అని అంటే, బలి పశువు ఏది అంటేనే వాళ్ళ నాన్న ఇచ్చిన జవాబు ఏంటి? దేవుడు చూసుకుంటాడు అని. దేవుడు చూసుకున్నాడా లేదా అంటే అక్కడ ఏముందని అర్థం? దేవుడు చూపు, దేవుడు చూపు. అవునా? కాబట్టి మనము తట్టుకోలేనటువంటి కష్టాల్లోకి వెళ్తున్నప్పుడు మనం కోరుకోవాల్సిందే, దేవా నాకు దేవదూతలు వద్దు, ఇంకెవరొద్దు, నువ్వేరా నా పక్కన ఉండు. లేదా ఆ దేవత కుదరదో, నీ పేరు ఇమ్మాన్యుయల్ అని పెట్టావుగా, ఇమ్మాన్యుయల్ అంటే ఏంటి కదా, నువ్వు నాతో ఉండు, నువ్వు నాతో ఉండు, నువ్వు నాతో ఉండు. ఇదండి. కాబట్టి మన జీవితాల్లో వచ్చేటువంటి ప్రతి కష్టం వెనకాల ఎవరున్నారు? దేవుడు కష్టానికి ఈ 3 కారణాలు ఇస్తాడు. తప్పు చేసావు కాబట్టి కష్టం వచ్చింది, నువ్వు తప్పులోకి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి కష్టం వచ్చింది, ఏ తప్పు లేదు, నిన్ను పైకి తీసుకెళ్దాం అనుకున్నాను కాబట్టి కష్టం వచ్చింది. ఈ 3 కష్టాల్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం? దేవుడి దగ్గరికే. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మరి నాకు వచ్చిన కష్టం దేని గురించి? మీకు అనవసరంగా సంజాయిషి ఇచ్చుకోవద్దు. అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేశాను కాబట్టి అది కూడా తప్పు అనుకోకూడదు. అలాంటి వాదనలు పెట్టుకోవద్దు. నీ మనస్సాక్షి నువ్వు చేసింది తప్పు అని అంటే వెంటనే ఒప్పేసుకోవాలి. ప్రభు నేను తప్పు చేశాను, అందుకే నా గోప వాయించావు, నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు నువ్వే దేవుడి దగ్గరికి వెళ్ళి అనవసరంగా లేదు ప్రభా అంటే దేవుడు నీకు ఇంకేం సాయం చేస్తాడు? దేవుడు ఎవరికి సాయం చేస్తాడంటే, ప్రభా నేను తప్పు చేశాను, ఆ పని అయిపోయింది అన్నవాడు సాయం చేస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళి ఆయనతో వాదన పెట్టుకుంటే, నువ్వు నాతో వాదన పెట్టుకున్నప్పుడు నువ్వే చూసుకోపో బాయ్ అని అంటాడు ఆయన. దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఒప్పుకునే పరిస్థితుల్లో వెళ్ళాలి, అంతేకాని కప్పుకునే పరిస్థితుల్లో వెళ్ళకూడదు. నీ పాపాన్ని నువ్వే కప్పుకొని నువ్వే కవరింగ్ చేసుకుంటూ వెళ్తే ఇంక దేవుడు ఏం చేస్తాడు? ఇది మొదటి విషయం. కష్టంలోకి ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. ఇది మొదటిది. అంటే చూడండి, నెమ్మదిగా మనం చదువుకుంటూ వెళ్తే ఏమవుతుందో చూద్దాం. కష్టంలోకి యేసు ప్రభువే పంపించాడు. అక్కడ తుఫాను వస్తుందని ఆయనకి తెలుసు. అయిపోయింది ఇది. రైట్, నెక్స్ట్ చూద్దాం. కిందకు వచ్చేసింది. ఆయన ఆ జనసమూహం పంపివేసి అందరికీ వెళ్ళమని ఆయన వారికి బలవంతం చేసింది. అయిపోయింది. ఇప్పుడు 23 వచ్చిన ఆయన ఆ జనసమూహములను పంపివేసి వీళ్ళేమో దోనెక్కిచ్చాడు. ఎవరిని? బలవంతంగా దోనెక్కించి పంపించేశాడు. ఇంకా జనం అక్కడే ఉన్నారు. నెక్స్ట్ యేసు ప్రభువు ఏం చేశాడు? జనసమూహాన్ని పంపించేశాడు. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా. ఇప్పుడు ఈ ప్రార్థన అసలు ఎప్పుడు మొదలైంది? 12వ వచనంలో మొదలైంది. అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమైంది? జనం వచ్చి ఆపేశారు. జనం వచ్చి ఆపేస్తే కనుక ఊరికే ప్రార్థన చేస్తున్నాను అనకుండా ముందు వాళ్ళకున్న బాధలన్నీ తీర్చేసి, వాళ్ళకి ఆకలి కూడా తీర్చేసి, వాళ్ళని తృప్తిపరిచేసి, జనాల్ని పంపించేసి, శిష్యుల్ని పంపించేసి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రితో మాటతో మొదలుపెట్టి ఉంటాడు. తండ్రి, నేను పొద్దున మొదలుపెట్టాను కదా, యోహాన్ చనిపోయాడు, బాధగా ఉందని. ఇది ప్రభా అల్లి మొదలుపెట్టి ఉంటాడు. ఎంత బాగుందో చూసారా? అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రార్థనకి ముగింపు అనేది ఉండదు. ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాం. మనకి ప్రార్థనలు 2 రకాలు. ఎన్ని రకాలు? 2 రకాలు. అదేంటో చెప్తాను. గాలి పీల్చడం 2 రకాలుగా పిలుస్తాం. గాలి 2 రకాలుగా. ఏంటి సార్ అంటారేమో. ఇప్పుడు మీరు గాలి పీలుస్తున్నారు లేదా? ఎవరన్నా ఉన్నారా గాలి పీల్చట్లేదు అనేవాళ్ళు?
ఇప్పుడు అందరూ మీరు గాలి పీలుస్తున్నారు కదా, గాలి పీల్చాలని పీలుస్తున్నారా, అనుకోకుండానే పీల్చేస్తున్నారా? చెప్పండి నాకు. వెరీ గుడ్. ఇది ఒక రకం గాలి పీల్చడం. రెండో రకం ఏంటి చెప్తాను. మీరు మా ఇంటికి వచ్చారు, మేము అపార్ట్మెంట్లో ఉన్నాం. మా అపార్ట్మెంట్ 5వ అంతస్తులో ఉంది. ఆ రోజు కరెంట్ లేదు. రవికి అర్థమైపోయింది. ఏమర్థమైంది చెప్పు. లిఫ్ట్ పని చేయట్లేదు. మెట్లెక్కితే ఏమవుద్ది, ఆయాసం వస్తుంది. అప్పుడు కుర్చీలో కూర్చొని ఏం చేస్తావు అంటావా? ఇది కావాలని పీల్చడం. ఇప్పుడేమో మామూలుగా పీలుస్తున్నాం అని అంటే ఇది కావాలని పీల్చడం. ఈ 2 రకాలు ఉంటాయి కదా. ప్రార్థన కూడా 2 రకాలు. ఒకటి కావాలని ప్రార్థన చేసేది, ఒకటి కావాలని ప్రార్థన చేసేది. ఏది అలాగా గదిలోకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేయటం, లేకపోతే కుటుంబంగా ప్రార్థన చేయటం, లేకపోతే చర్చిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేయటం, లేకపోతే పొద్దున్న చేయటం, లేకపోతే రాత్రి పడుకున్నప్పుడు చేయటం, అన్నం తినకముందు చేయటం. ఇవి కావాలని చేసే ప్రార్థనలు. ఇవి ఉంటాయి. రెండో రకమైన ప్రార్థన ఉంటుంది. అదేంటి తెలుసా? మామూలుగా లోన జరుగుతూ ఉండే ప్రార్థనలు. అంటే ఎప్పటికప్పుడు దేవునితో మాట్లాడుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు దేవునితో మాట్లాడుకునేటువంటి వాళ్ళ ప్రార్థనలు వేరుగా ఉంటాయి. ఎలా చెప్పంట, ఒకవేళ మీలో ఎవరికైనా ప్రార్థన చేయమని చెప్పాను అనుకోండి, అనుకోండి, అంటే అంటే అసలు అలా కాదులే. ఇప్పుడు మీ ఇద్దరం మాట్లాడుకుంటే సిస్టర్ గారు వచ్చారు, అన్నను అడుగు అన్నా అంటే, అన్న నా పేరు రవి అని మొదలు పెడతాడు ఆయన. అన్న నువ్వు ప్రశ్న అడగడా అన్నాడు అనుకో, అన్న నా పేరు రవి అన్న, నేను దాని అంటారు పెద్దపరిమి నుంచి వచ్చాను ప్రభా అని మొదలు పెడతాడా? ఎందుకు మొదలు పెట్టవు? ఆల్రెడీ మాడుతున్నారు కదా. ఆల్రెడీ మాడుతున్నప్పుడు అన్నను అడుగు అన్నప్పుడు డైరెక్ట్గా ఆడుతూ మొదలు పెడతాడు, లేదా మొదల నుంచి మొదలు పెడతాడా కదా. మరి దేవుడితో ఎప్పుడు కనెక్షన్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయంట, ప్రభువా నీకు 104 స్తుతులను మొదలు పెట్టామంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? కనెక్షన్ దిగిపోయిందనే కదా. దాంతో అర్థమైపోతానమాట నువ్వు ఎంత సోతుగాడువో. ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడేటప్పుడు అర్థమైందా? ప్రభుత్వం మాట్లాడేస్తాం అంతే. ప్రభుత్వం ఆడతాం, మళ్ళీ మొదలు పెట్టాలి. నీకు స్తోత్రం ప్రభా స్తోత్రం, గత వారం నుంచి ఇప్పటిదాకా కాపాడంటే ఈ మధ్యలో ఎప్పుడు ప్రార్థన చేయలేదని అర్థం. అందుకని ఇప్పుడు వాళ్ళు మొదలు పెడుతున్నాడు. మీరు ఎప్పుడైనా చూసారా కొన్ని ప్రార్థనలు అంటే గత సంవత్సరం నుంచి ఇప్పుడు అంటే ఈ అబ్బాయి సంవత్సరంలో ఎప్పుడు ప్రార్థన చేయలేదు నువ్వు. మళ్ళీ సంవత్సరం తర్వాత హాయ్. ఒకటి బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపేశారు కాబట్టి బాధ ఉంది, అదో ప్రార్థన. రెండోది ఈ కుర్రోళ్ళు ఉన్నారే ఎవరు శిష్యులు, వాళ్ళని ఎక్కడ పంపించాడు? ఎక్కడికే? తుఫాన్లో పంపించాను ప్రభా కదా. ఇప్పుడు నీకు అర్థమైందా? ప్రభు తుఫాన్లో పంపించాను ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దీంతో నాకు రెండో పాయింట్ వస్తుంది. పంపించింది ఎవరు? యేసయ్య. ఎక్కడికి? యేసయ్య పంపించేసి పడుకున్నాడా? మరి ఏం చేస్తున్నాడు? మనం సమస్యల్లో ఉంటే, మనం కష్టాల్లో ఉంటే, మనం ఏడుస్తూ ఉంటే మన పక్షాన ప్రార్థన చేసేది ఎవరో? యేసయ్య. ఎక్కడుండి ప్రార్థన చేస్తాడైనా? తండ్రి పక్కన కూర్చొని. కుడి పార్శ్వం కిడి పార్శ్వం అంటే అర్థం కదా, పక్కన కూర్చొని. ఇప్పుడు ఈ బైబిల్ డైలాగులు ఎవరికి అర్థం అవుతాయి? కుడి పార్శ్వం అంటే అది ఎక్కడ ఉంది సార్? ఉత్తరంరాయి పలం పక్కన అంటాడు ఎవడో. అలాగే పక్కన కూర్చొని ప్రార్థన చేస్తా చెప్తున్నాడు. తండ్రి మావాడు బాధపడుతున్నాడు, తండ్రి నాగరాజు తెలుసు కదా, అది కష్టాల్లో ఉన్నాడు. ఇది తండ్రికి చెప్పడం అంటే సూపర్ కదా అసలు. ఇప్పుడు మనలోనేమో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అక్కడేమో యేసయ్య ఉన్నాడు. ఇద్దరు నీ గురించి ప్రార్థన చేస్తుంటే ఏందంటే నీ బాధ? ఆయన మన పక్షాన. అయితే చిన్న మాట ఇప్పుడు చూడండి, ఇప్పుడు తేలిపోద్దాం ఈ విషయం. ఈ ప్రశ్నకి మీరు జవాబు చెప్పాలి. యేసు ప్రభు వారు ఇప్పుడు తండ్రి పక్కన కూర్చొని ప్రార్థన చేస్తున్నారు కదా, ఒప్పుకుంటారు కదా. అందరి గురించి ప్రార్థన చేస్తాడా? అందరి గురించి ప్రార్థన చేస్తాడా? ఏమంటారు? తుఫాన్ అంటే తుఫాన్ లేని వాళ్ళు కూడా ఉంటారా? అదేనమ్మా. ఇప్పుడు వాళ్ళకి దోణి ఉంది, మనకు దోణి కాబట్టి బోన్ ఉంది, ఏదో ఒకటి ఉంటుంది మనకి. అది చిన్న మాట చెప్తా, టైం వేస్ట్ చేయడు. యేసయ్య అందరి కోసం చేయడు. అదేంటి సార్ అంటాడేమో. నువ్వు అవిశ్వాసి అనుకో, నీ గురించి చేయడు ప్రార్థన.
నువ్వు అవిశ్వాసి అనుకో, నీకు అదేంటి సార్ మీలో కొంతమంది ఫేస్ మారింది, దాంతో అర్థమైపోతుంది వాళ్ళు ఎవరో. అవిశ్వాసి కోసం ప్రార్థన చేయటం అయిపోయింది. ఆయన ఎప్పుడు చేశాడు? అవిశ్వాసులు అందరి కోసం శిలువ మీద చేశాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎదుగురు, వీరిని క్షమ, అక్కడితో ఫుల్ స్టాప్. అవిశ్వాసులు అందరూ కవర్ అయిపోయారు. ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచి తండ్రి పక్కన కూర్చొని ప్రార్థన చేసేది ఆ ప్రార్థనకి జవాబుగా వచ్చిన విశ్వాసులకి. అవిశ్వాసుల కోసం ప్రార్థన చేయడాను, విశ్వాసుల కోసమే. విశ్వాసుల పక్షాన ఆయన ఉత్తరవాదిగా ఉండి ప్రార్థన చేస్తాడు. ఉత్తరవాది అంటే ఏంటి చెప్పండి, మనకు అర్థమయ్యే భాషలో చెప్పే. ప్లేడర్, లాయర్ గారు, ప్లేడర్ గారు మన పక్షాన. ఉత్తరవాది అంటే అది మన పక్షాన ప్లేడర్ గారు. ప్లేడర్ గారు ఎవడు పడితే వాడికి వాదిస్తాడా? ఎవరికి వాదిస్తాడు? నువ్వు బాగా చెప్పావు. ఎవరు అతని క్లయింట్ ఎవడో ఆడికి. నువ్వు యేసుప్రభు క్లయింట్ అయితే నీ తరపున వాదిస్తాడు. నువ్వు యేసుప్రభు క్లయింట్ కాకపోతే ఎవరికి క్లయింట్ అవుతావు? సాతాను క్లయింట్. అది సాతాను క్లయింట్ కోసం ఈయన ఎందుకు ప్రార్థన చేస్తాడు? చేయడు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అవిశ్వాసుల కోసం చేయడు, విశ్వాసుల కోసం చేస్తాడు. ఇప్పుడు మీకు ఒకవేళ సార్ నా గురించి కూడా వేసే ప్రార్థన చేస్తే బాగుంటుంది, చెయ్యి. ఆయనతో లింక్ ఎట్టేసుకో, అయిపోయింది. ఇప్పటికిప్పుడు పెట్టుకోవచ్చు. ఏసా నేను కూడా నీ పార్టీ, ఏసా నువ్వు వచ్చా నా హృదయంలోకి, ఏసా నేను నా రక్షకుడు అంగీకరిస్తున్నా, నా లాయర్గా అంగీకరిస్తున్నా, నా ప్లేడర్ నువ్వే, నా లాయర్ నువ్వే అని అన్నావు అనుకో, పని అయిపోయింది. ఆయన నీ తరపున తండ్రితో మాట్లాడేవాడు. కాబట్టి పంపించేవాడు ఆయనే, ప్రార్థించేవాడు ఆయన. అర్థమైంది కదండి? మన పక్షాన, మన ఇబ్బందులో ఉంటే మన పక్షాన విజ్ఞాపన చేయవాడు ఆయన. అయిపోయింది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. 24 వచ్చాం. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఏమైంది? వాళ్ళు దోణెక్కి వెళ్ళిపోయారు చాలా దూరం, దరికి దూరంగా ఉంది. అప్పుడు అలలు గట్టుకొస్తున్నాయి. ఒడ్డు దగ్గర ఉన్నాయి అనుకోండి, వీళ్ళు ఏం చేసి ఉండేవాళ్ళు? వచ్చేసి పైకి వచ్చి అమ్మాయి అని కూర్చునేవాళ్ళు. అందుకే మధ్యలోకి వెళ్ళి ఆగింది. అది చాలా దూరం, అటు వెళ్తారు లేదు, వెనక్కి రావడం లేదు. అక్కడికి వెళ్ళి ఆగింది. అక్కడికి వెళ్తే బాగా అలలు కొడుతున్నాయి. ఏం జరిగింది చూద్దాం. 26. ఆయన ఎవరు? ఆయన అంటే యేసయ్య. సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి బోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఇప్పుడు చూడండి, వీళ్ళు అలల చేత కొట్టుకొని పోతున్నారు, ఒడ్డుకు రాలేరు, ముందుకెళ్ళలేరు, భయపడిపోతూ ఉన్నారు. అప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? ఎలా వచ్చాడు ఆయన? నేల మీద నడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు చూడండి, మొదటి పాయింట్ ఏంటి? పంపించింది ఎవరో? యేసయ్య. పంపించింది యేసయ్య. రెండోది ఏంటి? ప్రార్థన చేస్తుంది యేసయ్య. మూడోది పరిగెత్తుకుంటూ వచ్చింది యేసయ్య. పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన. సమస్యలు ఎక్కువైపోతున్నప్పుడు, వీళ్ళు ఇక తట్టుకోలేరు అనుకున్నప్పుడు పరిగెత్తుకుంటూ ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. అది ఆయన చేసే పని. బైబిల్లో చాలాసార్లు సమస్య ఎక్కువైనప్పుడు ఆయన వచ్చేసాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిలో ఉన్నప్పుడు వచ్చేసాడు కదా దేవుడే, అవునా కదా? దానియేలు సింహంలో ఉన్నప్పుడు వచ్చాడు లేదు దేవుడు. కష్టాలు ఎక్కువైనప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చేస్తాడు. ఇక్కడ కూడా జరిగింది అదే. వీడు ఇక తట్టుకోలేడు అన్నప్పుడు సీన్లోకి వచ్చేస్తాడు. పంపించేది ఆయనే, ప్రార్థన చేసేది ఆయనే, పరిగెత్తుకుంటూ వచ్చేది కూడా ఆయన. పరిగెత్తుకుంటా వచ్చేసి వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చింది ఆయన అన్నది. నెక్స్ట్ ఏం జరిగింది? ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వచ్చింది ఎవరో? యేసయ్య. వీళ్ళు ఏమనుకున్నారు? భూతం అనుకున్నారు. ఎందుకని? అది ఒకటే బాగుంది. నీళ్ళ మీద నడుచుకొస్తున్నారు కాబట్టి భూతం అనుకున్నారు, బాగుంది. ఇంకా చెప్పండి. అవిశ్వాసం అనే మాట ఉంది. ఎందుకని? ఎందుకంటే ఆ పాయింట్ కనుక మీకు తెలిస్తే మీరు పాస్టర్ గారు కదా విచిత్రంగా ఆలోచించాలనుకోవద్దు. మామూలుగా ఆలోచించాను, జవాబు చెప్పండి చాలు. నేను ఎప్పుడు లోతైన విషయాలు ఏం చెప్పను, మామూలు విషయాలు చెప్తూ ఉంటాను అంతే. ఎందుకు వాళ్ళు భూతం అనుకొని ఉండుంటారు? లేడు, ఓకే అన్నాడు. భూతం అని ఎందుకు అనుకున్నారు?
చనిపోతారు. బాగుంది. ఇది మామూలుగా ఆలోచించడం ఇది ఏదో అది మామూలుగా ఆలోచిస్తే అది ఒకటేంటంటే సముద్రంలో చాలామంది చచ్చాడు, మనం తీసుకెళ్ళటానికి ఆడు కూడా వచ్చాడు అనుకుంటుంటారు. వాళ్ళ యొక్క ఊహలై ఒకటి. రెండోది పంపించింది వేసే కదా, ఆయన ఎందుకు వస్తాడు? పైగా తిట్టుకొని ఉండి ఉంటారు, ఏసే పంపించాడు, ఈ తుఫాన్ వచ్చింది, ఏసే అని ఎందుకు అనుకుంటారు? మీకు అర్థం? అయితే ఈ తిట్లు నేను ఉత్తిన తిట్లా, ఈ తిట్లు మీరు కూడా తిట్టుకున్నారు మీకు తెలియకుండానే. ఎలాగంటే కష్టాలు ఎక్కువైనప్పుడు, ఇబ్బందులు ఎక్కువైనప్పుడు మీరు అనే మాట, ఆ దేవుడు ఎక్కడున్నాడు సార్, ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయాడు నన్ను, అందుకే ఈ కష్టాలన్నీ వచ్చాయి, ఎవడికి రాకూడదు సార్ బాబు. ఇది మీరు అన్న డైలాగ్లే. మీరు అన్న డైలాగ్లే. నన్ను ఎప్పుడు వదిలేశాడు సార్ దేవుడు, అంత భక్తి పరులు సార్, నేను చెడ్డదాన్ని భక్తి పరులు, వద్దు సార్ నాతో వద్దు, వెళ్ళండి మీరు, కావాలండి మీరు ప్రార్థన చేయండి. ఇది మీరు అన్న డైలాగ్లే. భయం ఎక్కువైనప్పుడు, బాధ ఎక్కువైనప్పుడు కళ్ళు కనబడవు సరిగ్గా మనకి. వాళ్ళ కళ్ళు కూడా కనబడట్లేదు సరిగ్గా. అంటే కళ్ళు అంటే ఈ కళ్ళు కాదు నేను చెప్తుంది, ఆ విశ్వాసం కళ్ళు ఉండవు. కాబట్టి దేవుడు కూడా ఎలా కనబడతాడు? భూతంలా కనబడతాడు. దేవుడు కూడా భూతంలా కనబడతాడు. అంత దాకెందుకు? మీరు ఒంటరిగా గదిలో ఉండి ప్రార్థన చేసుకున్నారు అనుకుందాం, ఒంటరిగా ఉండి గదిలో ప్రార్థన చేసుకోండి, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నారు, కొంచెం గట్టిగా ప్రార్థన చేసుకుందాం అని మంచం పక్కన కింద చాప వేసుకొని దాని మీద మోకాళ్ళు పెట్టుకొని కొంచెం గుచ్చుకుంటే అని దిండు కూడా పెట్టి, తర్వాత ఇక్కడ మంచం కూడా ఆనుకోవడానికి ఆవిడ 2 దిండు పెట్టి ప్రార్థన చేస్తున్నారు. ప్రభా నేను బాధల్లో ఎక్కువ, చెప్పు చెప్పు అని అంటున్నారు. ఏంటమ్మా అన్నారు అనుకో గదిలో, ఏడు వరితండి. నువ్వు అడిగింది నువ్వేగా. ఇప్పుడు మీకు అర్థమైంది మన ప్రార్థన ఎంత దాకుంటుందో. ప్రభు మరీ డైరెక్ట్గా వచ్చేస్తాను అంటే మరి డైరెక్టర్ ఎలా అంట. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం, కానీ మన ప్రార్థన మనమే నమ్మం. మన ప్రార్థన మనం చెప్పు ప్రభు అంటే దేవుడు చెప్తాడు అనుకో. బహుశా వీళ్ళు భయంలో ఏదో ప్రార్థన చేసి ఉంటారు, దేవుడు నడుచుకుంటూ వస్తున్నాడు అనుకున్నాం. వస్తుంటే భూతం అన్నారు. ఆయనకి వాళ్ళకి మనకి తేడా ఏమి లేదని చెప్పడానికి మాట చెప్తున్నా. సమస్యల్లో దేవుడు సహాయం చేయడానికి వచ్చినప్పుడు మనలో చాలామంది దేవుడిని గుర్తుపట్టరు. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఒకటే, ప్రభా నాకు విశ్వాసం, విశ్వాసపు కళ్ళుంటే దేవుడు పంపించిన సమాధానాన్ని మనం స్వీకరించగలుగుతాం. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఏలియా ఉన్నాడు కదా, ఏలియా తెలుసు కదా మీకు. ఏలియా ఒక్కడే కూర్చోమన్నట్టు కూర్చున్నాడు కదా, ఆకలేస్తుంది, కాకి వస్తుంది, కాకి నోట్లో మాంసం మొక్క ఉంది, అర్థమైందా? కాకి వచ్చి మాంసం మొక్క తీసుకొచ్చి ఇచ్చింది. ఏలియాకి దేవుడితో కనెక్షన్ లేక మొక్క తీసుకొని తింటాడా? చెప్పండి నాకు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. దీన్ని అంటారు దరిద్రతం. అంటే ఏంటి తెలుసు? దేవుడితో కనెక్షన్ లేకపోతే చేతికొచ్చిన మొక్కను తినకుండా పంపించేయటం. వచ్చింది దేవుడు సహాయం పంపించాడు, మనోడు స్వీకరించాల. దేవుడితో కనెక్షన్ లేదు కాబట్టి. చాలా సందర్భాల్లో మీకు వచ్చిన సమస్యకి దేవుడు పరిష్కారం పంపించాడు, కానీ మీరు దేవుడితో సంబంధం లేక ఆ పరిష్కారాన్ని స్వీకరించాల. దెయ్యం అనుకొని వదిలేశారు, కాదని కొట్టుపడేశారు. సరే, ఇక నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకున్నాడు, నేనే, భయపడకడని వారితో చెప్పగా, భయపడదా నేనే. ఇప్పుడు 3 విషయాలు ఆయన పంపించింది ఆయన, ప్రార్థన చేసింది ఆయన, పరిగెత్తుకుంటూ వచ్చింది ఆయన. 28వ వచనం, పేతురు, ప్రభువా నీవే అయితే, అంటే మనోడికి ఏముంది ఇంకా చూసారా, నెమ్మది చదివితే వచ్చేద్దాం. అది మనోడికి ఎంత జరిగినా కూడా మనోడికి ఏంటి డౌటే, నేనేనయా అని అంటూ కూడా మనోడికి డౌటే. అదే నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవుమని ఆయనతో చెప్పాను అని. ఆయన రమ్మనగానే, ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఒకవేళ ఏసే ప్లేస్లో నేనే ఉంటే, బుద్ధి అంతా లేదా, నేను దేవుడినే, నేను నది మీద నడుస్తాను, సముద్రం మీద నడుస్తాను, నువ్వు కూడా నడిచేద్దాం అనుకున్నా నడే అని ఉండేవాడిని.
కానీ యేసయ్య అలా అనలా, రా అన్నాడు. అంటే ఏంటనంటే విశ్వాసపు ప్రయాణములో ఒక మెట్టు పైకి వేయాలి అని అనుకుంటే ప్రోత్సహించేవాడు యేసయ్య. మీకు అర్థమైంది కదండి? విశ్వాసపు మెట్లో ఒక మెట్టు పైకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రోత్సహిస్తాడు. ఐశ్వర్యం కావాలంటే నెత్తి మీద కొడతాడు. విశ్వాసంలో పైకి వెళ్తానంటే ఆయన ప్రోత్సహిస్తాడు. పేతురు, అయ్యా నేను కూడా నెలలో నడవడానికి నాకు ఆజ్ఞవు, నువ్వు ఇస్తే నేను నడుస్తాను అన్నప్పుడు రా రా పేతురు రా. ఇప్పటికి 4 పాయింట్లు అయినాయి. మొదటిది అంటే పంపించాడు, రెండోది అంటే ప్రార్థన చేశాడు, మూడోది అంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు, నాలుగోది అంటే ప్రోత్సహించాడు. అన్నీ బాలేదా? గుర్తుండదు. ప్రోత్సహించి దా నడు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తాడు. మన జీవితంలో తర్వాత మెట్టికి వెళ్ళాలి, నా జీవితంలో తర్వాత స్థాయికి వెళ్ళాలి, కానీ మనలో ఎప్పుడు మనం దేవుడిని అడగం. ఉదాహరణ చెప్తాను, మీరు ఏ విధంగా దేవుడి దగ్గర నుంచి ప్రోత్సాహం పొందొచ్చు అంటే మీకు చెప్తాను చూడండి. మీరు చేయగలిగే పని చెప్తాను. దేవా, ఆయన ఈ వాక్యం మీరు తర్వాత చేసే పని చెప్తాను అని నేను చాలాసార్లు చదివాను, ఇలాంటి తలంపని నాకు రాలేదే, ఏదవుదే వస్తుంది ఈ ప్రశ్న. చాలా సునాయాసంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుందండి, నా పెద్ద ఏం కష్టపడతలేదు, మామూలుగా చదువుకుంటూ వెళ్తాడు, నీ 3 సార్లు చదివినది అసలు ఏం రాలేదు మనకి అని వదిలేదు. ఇక్కడ మీరు విశ్వాసంలో నెక్స్ట్ పెట్టాడు తెలుసా, దేవా నేను కూడా వాక్యం చదువుతా, నాకు కూడా అలాంటి తలంపులు ఇవ్వా. ఇది అంతేగాని నేను పడుకుంటాను, నాకు కల్లో తలంపులు ఇవ్వనొద్దు. ప్రభా నేను వెంటనే పడుకుంటేదను, నీవు నాకు కలలో ఆ వరుసగా పాయింట్లు ఇమ్ము, నేను చదువుతా, నేను ధ్యానం చేస్తా, నీ ఆత్మ ద్వారా నాకు తలంపులు ఇవ్వా, నా యొక్క ఆలోచన శక్తిని పెంచవా, నా జ్ఞానాన్ని పెంచవా, బైబిల్ అవగాహన చేసుకోవడం నాకు నేర్పించవా. ఎవరికైనా నేర్పిస్తాడు అది, ఆ జయం. కాకపోతే మీరు గట్టిగా ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ప్రభా కడుపు నొప్పి ఎక్కువైంది ప్రభా, ఇది అడుగుతాం. అది 1 నిమిషంలో జరుగుద్ది, కానీ వాక్యంలో ఎదగటం జీవితాంతం జరగాలి. ఎప్పుడైనా నేను వాక్యం అవగాహన చేసుకోవడానికి నాకు సహాయం చేయవా, ఎంతకాలం అయింది ఆ విధంగా ప్రార్థన చేసి. నీటి మీద నడవటం అంటే విశ్వాసంలో ఎదగటం. పేతురు నాకు అది ఇవ్వ అన్నాడు కదా, సరే నడు అని అన్నాడు. ప్రోత్సహించేవాడు ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకై నీళ్ల మీద నడిచెను. నీళ్ల మీద అండ్ ఎన్ని అడుగులు వేసి ఉంటాడు కాదు చెప్పాలి. ఒక 5-6 అడుగులు వేస్తే కనుక అంటే ఇప్పుడు 1 అడుగు వేసారనుకో దాన్ని నడిచిన అంటారా, ఓ అడుగు వేసిన ఉంటుంది, అర్థమైందా? ఓ 2-3 అడుగులు వేస్తే అప్పుడు నడిచిన, అంతే కదా. అంటే ధోనిదే మనోడు దిగి నడుచుకుంటా 2-3 అడుగులు వేసాడు. ఇది ఆయన చేసిన పని. అంటే మనం చదివిన దాన్ని అర్థం చేసుకోవటం అనమాట. స్లోగా నడిచాను అంటే 1 అడుగు కాదు, 4-5 అడుగులు వేసాడు. ఇంకేం జరిగిందో చూద్దాం. నడుచుకుంటూ వచ్చాడు, నీళ్ళ నడిచాను కానీ గాలిని చూచి, అంటే ఏం చూశాడు? ఇప్పుడు దాకా ఏం చూస్తున్నాడు? యేసుని చూస్తున్నాడు. ఇప్పుడు ఏం చూశాడు? అది యేసుని చూడటం మానేసి గాలిని చూడటం మొదలుపెట్టాడు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ముందు భయపడినట్లుందా? యేసును చూసి నడుస్తున్నప్పుడు ఆయనకి విశ్వాసం ఉంది, ధైర్యం ఉంది. ఎప్పుడైతే అటు ఇటు చూశాడో భయం వేసింది. ఊరిని అడుగుతున్నాను, మీరు ఊరిని మామూలుగా సమాధానం చెప్పండి. మామూలుగా అంటే మీరు పవిత్రంగా ఏం ఆలోచించద్దు. ఎందుకు అటు ఇటు చూసి ఉంటాడు? చెప్పాడు. ఒకటి బాగుంది, స్టైల్ కొడటానికి ఇది బాగుంది, ఇలా ఆలోచించండి బాగుంది. ఇంకోటి చెప్పండి, ఎందుకు అటు ఇటు చూస్తుంది? సూపర్. వెనక తీసి చూసి ఉంటాడు, ఎరగాల సార్ నేను నడుతున్నాను అనేసి, అర్థమైందా? అప్పుడు మునిగిపోయాడు. దీంతో మీరు చెప్పండి ఎందుకు మునిగిపోయాడో? గర్వం వచ్చింది. అంత పొడిగలదు, గర్వం వచ్చింది, ఫీలింగ్ అయిపోయింది. అర్థమైందా? అటు ఇటు చూశాడు,
అంటే పడిపోయాడు, మునిగిపోయాడు. అంటే మనం గాలిని చూసి పడిపోయాడు, విశ్వాసం పోయిపోయాడు అంటే మనకు కరెక్ట్గా అర్థం కాదు. మానవాడికి ఎక్కింది, అందుకు దిగాడు. ఆ ఎక్కేసింది గర్వం, దిగిపోతున్నాడు, మునిగిపోతా ఉన్నాడు. ఇది జరిగింది. ఒకవేళ అక్కడ యేసుప్రభు ప్లేస్లో నేను ఉంటే మునిగా నీకు తెలియదా అని ఉండేవాడు నేను. అంతే కదా. సో ప్రోత్సహించాడు, మనోడు మునిగిపోతున్నాడు. మునిగిపోతుంటే ఏం చేశాడు? ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ఒక మాట చెప్తాను, ఇది దోనివాడు అంటే ధోనిని పట్టుకునే అంత దగ్గర లేడు. 10 కాపోయినా 4-5 అడుగులు, 4-5 అడుగులు ధోని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. అంత మట్టుగా అర్థమైపోతుంది. అక్కడ మునిగిపోతుంటే ప్రభువా నన్ను రక్షించు అని అన్నాడు. మునిగిపోతున్నట్లు ముందు పేతురికి తెలుసా, యేసయ్యకి తెలుసా? అయితే యేసయ్య నన్ను రక్షించు అనేదాకా ఎందుకు ఆగాడు? కాదు, నువ్వు అడగకపోతే ఆయన రక్షించరు. నీకు అర్థమైంది ఇప్పుడు? నువ్వు అడగకపోతే ఆయన రక్షించడు. ఎందుకని రక్షించడు? అడగకపోతే దేవుడు నీకు అంత గౌరవం ఇస్తున్నాడు, నీకు అంత గౌరవం ఇస్తున్నాడు. నువ్వు అడగకపోతే నేను చూస్తూ ఏడుస్తాను, కానీ నేను నీ యొక్క స్వేచ్ఛను ఎప్పుడు కాదన్నా. హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తడతాం. తట్టడం కాకుండా ఇంకో పద్ధతి ఏంటి చెప్పు? తట్టడం ఒకటి, ఇది కొత్త తట్టడం. మరి ఇదేంటి? బాగుంది, జాగ్రత్త. ఎవరింటి తలుపు తడతాం, ఎవరింటి తలుపు కొడతాం. ఎందుకని? అది ఎవరి తలుపు తడతాం? పక్కింటి ఎవడదో ఎవరో ఇంటికి వెళ్తే సార్ ఇది తడతాం. మన ఇంటికి వెళ్తా సరే. ఇప్పుడు యేసే కొడుతున్నాడా తడుతున్నాడా చెప్పండి నాకు. తడుతున్నాడంటే యేసే ఫీలింగ్ ఏంటి? నేను పరాయవాడిని, నన్ను బయటెట్టావు, నువ్వు తీస్తే నేను లోనికి వస్తా, లేకపోతే నేను రాను. నువ్వు తీస్తే వస్తా. ఊరినే నువ్వు మీ పక్కింటి వాళ్ళకి వెళ్ళావు, తలుపు గొల్లు వేసలేదు, అలా మూసుంది. నువ్వు తలుపు తడతావా లేకపోతే తోసుకొని లోనికి వెళ్ళిపోతావా? ఎందుకని తోసుకొని లోనికి వెళ్ళావు? పోలీసులు అప్పగించవచ్చు నువ్వు. అవునా కదా? ఊర్రా నువ్వు లోనికి వచ్చావంటే, లేదు సార్ తలుపు తీసి నువ్వు లోనికి వచ్చానంటే. అందుకని యేసయ్య పోలీసుల దగ్గరికి వెళ్తావు నువ్వు అని ఆయన లోన రాడు. సార్ రండి సార్ అంటే అప్పుడు ఆయన వస్తాడు. అంటే మీరు నవ్వుతున్నారు కానీ సీరియస్గా ఆలోచించండి. యేసు ప్రభువారిని బయట పెట్టేసి ఆయన పరాయోళ్ళలాగా అక్కడుండి అవకాశం వచ్చినప్పుడల్లా తలుపు తీస్తున్నాడంటే, నువ్వు తలుపు తీయకపోతే నేను రాను. ఎందుకంటే నేను రూల్ పెట్టుకున్నా, నువ్వు తీస్తే నేను వస్తాను. అదేవిధంగా ఆయన రూల్ పెట్టుకున్నాడు, నువ్వు అడిగితే అడుగుడి అన్నాడు కదా. స్విచ్ నొక్కుడి లైట్ వెలుగును, అది కదా రూలు. గదిలోకి రాగానే లైట్ వెలిగింది అనుకో, నీకేమొస్తుంది? ఎందుకని? నేను స్విచ్ నొక్కండి ఎందుకు వెలిగిందని. నువ్వు అడగకుండా జవాబు వచ్చింది అనుకో, నీకు భయం వేస్తుంది. దేవుడు పెట్టుకున్న రూల్ అది. నువ్వు అడుగు నేను ఇస్తా, నువ్వు తట్టు నేను తీస్తా, నువ్వు ఎత్తుకు నీ దొరికేటట్లు చేస్తా, నీ పాపాలను ఒప్పుకొని నేను క్షమిస్తా. ఇది రూల్. నువ్వు అజ్జేయి నేను ఇచ్చేస్తా, నేను ఖచ్చితంగా చేస్తా నువ్వు అజ్జేస్తే. ఇప్పుడు ఈయన రక్షించండి అని అరిశాడు. ఎవరు? పేతురు గారు. ఏం జరిగిందో చూడండి. తర్వాత 31వ వచనం ఏంటి? 31వ వచనం 31వ వచనం సార్ ఏంటిదే? మొదటి ఏముంది? అది విషయం నాకు కావాల్సింది. అది అరిచేదాకా ఆగాడు. ఈడు మునుగుతాడని తెలిసి ఆయనకు ముందే. ఆయన మునిగిపోతున్నప్పుడు కూడా తెలుసు, కానీ ఆయన ఏం రాలా. అరవంగానే వెంటనే వచ్చాడు. నువ్వు మునుగుతావని, మునుగుతున్నావని, మునిగిపోయావని తెలుసు ఆయనకి. ఈయన గురించి మీకు చెప్తే అర్థం కాదు, కానీ యోనాని పడేశారు కదా. ఎక్కడ? చేప కప్పులో పడేశారా? సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేస్తే ఎవరు వచ్చారు? చేప వస్తే మింగేశాడు కదా. మనోడు ఎప్పుడు ప్రార్థన చేశాడు?
కడుపులోకి వెళ్ళి లోన సెటిల్ అయిన తర్వాత అప్పుడు ప్రార్థన చేశాడు కదా. అప్పుడు దాకా ప్రార్థన చేయాల. ప్రార్థన చేసిన తర్వాత రూట్ మార్పించాడు. ఎవరిదే? చేపదే. 3 రోజులు పట్టింది వెనక్కి వెళ్ళటానికి. అప్పుడు కక్కేమంటే కక్కేసింది కదా. ప్రార్థన చేస్తే జవాబు రావటం మొదలవుద్ది, చేయకపోతే రాదు. ఆ విషయం గుర్తుపండి. సో వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితమని అతనితో చెప్పాను. యేసయ్య దగ్గర లేడు, కొంచెం దూరం ఉన్నాడు. అర్థమైందా? నాకు కొన్నిసార్లు ఈ కార్టూన్ నెట్వర్క్ సినిమాలు అంటే అవి నాకు నచ్చుతాయి. ఎందుకు నచ్చుతాయి చెప్తాను. అందుట్లో ఉండేటువంటి 2-3 టాపిక్లు బాగుంటాయి. ఒకటేంటంటే టామ్ అండ్ జెర్రీ అని ఉంటుంది కదా. టామ్ అంటే పిల్లి, జెర్రీ అంటే ఎలక. అర్థం? ఈ రెండాట్లో కొట్లాట జరుగుతుంది కదా. ఏది గెలుచుద్ది? ఎప్పుడు ఎలకే గెలుచుద్ది. అదే పిల్లి గెలిస్తే అదే డ్రామా ఎందుకు అవుద్ది? అర్థమైందా? మనం ఈ లోకంలో ఎలకల్లా అంటోళ్ళం, ఈ లోకం పిల్లి లాంటిది. దేవుడు మనతో ఉంటే గెలుస్తాం. అది చూసినప్పుడల్లా నాకు వచ్చే ధైర్యం. అయితే ఇది ఎందుకు గుర్తొచ్చిందో చెప్తాను. ఏంటనంటే యేసయ్య ఎక్కడో ఉన్నాడు, నువ్వు ఆ సారు ఉన్నాడే, ఆ సారు ఉన్న దగ్గర పేతురు ఉన్నాడు అనుకుందాం. అదే వెంటనే చెయ్యి చాపి అందించాడు అన్నాడు కదా. యేసయ్య చెయ్యి ఎంత పొడుగుంటుంది సార్ అంటే కార్టూన్ నెట్వర్క్లోకి వెళ్తే అర్థం అవుతుంది. ఎందుకంటే కార్టూన్ నెట్వర్క్లో ఎలా అంటే చెయ్యి అందరం వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూసారు మీరు? అది ఎలా అవుద్దో మనకు తెలీదు. ఆ కార్టూన్ నెట్లో ఎలా అయింది అని ఎవడన్నా అడుగుతాడా? అడగడం. పిల్లలైతే చప్పట్లు కొట్టేసి వచ్చేస్తారు, అవునా కదా? అంతే. ఇక్కడున్నాడు, ఎలా అన్నాడు, చెయ్యి అన్నాడు, ఇలా వచ్చాడు పేతుడు. ఎలా వచ్చాడు నాకు తెలియదు. మనం కార్టూన్ నెట్వర్క్ని ప్రశ్న అయినప్పుడు ఈయన కూడా ఇవ్వకూడదు. యేసు అంటే వెంటనే ఆయన రక్షించాడు. మొదటిది పంపించింది ఆయనే, రెండోది ప్రార్థన చేసింది ఆయనే, మూడోది పరిగెత్తుకుంటూ వచ్చింది ఆయనే, నాలుగో ప్రోత్సహించింది ఆయన, ఐదోది పడిపోకుండా పైకి లేవనెత్తింది ఆయనే. పడిపోకుండా పైకి లేవనెత్తింది ఆయన. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. అంతటా ధోనిలోనున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకి మొక్కిరి. ఈ సన్నివేశం అంతటికి చివరికి ఏం జరిగిందే? యేసు ప్రభు ఎవరో గుర్తించారు. మన జీవితాల్లో యేసయ్య చేసేటువంటి కార్యాలు ఆయన ఎవరో మనకు తెలియాలని, ఆయన ఎవరో సంబంధం పెరగాలని. ఈ 5 విషయాలు మీ జీవితంలో మర్చిపోవద్దు. మీ జీవితంలో కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు ఎందుకు వచ్చాయంటే దేవుడే పెట్టాడు. నువ్వు పాపం చేస్తే పెట్టాడా, పాపంలో పడకుండా ఉంటానికి పెట్టాడా, పైకి తీసుకెళ్తానికి పెట్టాడా నాకు తెలియదు. అది నీకు దేవుని సమ. రెండో, నువ్వు దేవుని పెట్టవైతే నువ్వు కష్టాల్లో ఉంటే ఆయన కూర్చొని సరదాగా ఉండేవాడు కాదు, నీ తరపున ప్రార్థన చేసేవాడు. మూడోది, ఒకవేళ తట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఆయన. మూడోది, నువ్వు విశ్వాసంలో నెక్స్ట్ మెట్టుకు వెళ్తానికి ప్రోత్సహించేవాడు ఆయన. ఆ ప్రోత్సాహంలో ఒకవేళ జారి పడిపోతే పైకి లేవనెత్తేవాడు ఆయన. చిన్న సన్నివేశం, ఈ పాఠాన్ని నేర్చుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. మా దేవా, ఈ వచనాల నుంచి నేర్చుకున్న పాఠాలు చాలా గొప్పవి, ఎప్పుడు మా జీవితంలో ఉపయోగపడి, ఎప్పుడు ప్రతిరోజు మా పరిస్థితి ఇదే. కాబట్టి ఇవి మేము ఎప్పుడు గుర్తుంచుకోవడానికి సాయం చేయండి. అంతేకాదు ప్రభా, వాక్యం ఎలా చదవాలో చూసాం. దీంట్లో క్రాస్ రిఫరెన్స్లు లేవు, ఆ వచనాలు చూడటం, ఈ వచనాలు చూడటం ఏమీ లేవు. అలా చదువుకుంటూ వెళ్ళిపోతే వచ్చినటువంటి మంచి తలంపులు. ప్రభా, ఇలాగా దేవుని వాక్యం చదవటం మాకు సహాయం చేయండి. దేవుని వాక్య జ్ఞానం మేము పెరగాలి, మీకు దగ్గర అవ్వాలి. వాక్యం మాలో పెరిగితే విశ్వాసం పెరుగుద్ది. ఆ విశ్వాసంలో మేము ఎదగలటకు సహాయం చేయమని ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.